నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 253వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 252వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ చూద్దాం. చూసారు కదా 252వ ఎపిసోడ్ లోని కమెంట్స్ అవి. అండ్ ప్రతి వారం కూడా అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో అండ్ అది కూడా తెలుగులో వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. అండ్ ఇంక్లూడింగ్ చాలా వరకు ప్రసార మాధ్యమాల్లో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా మంది ఈ గ్లోబల్ రౌండప్ వచ్చిన తర్వాత అండ్ ఈ అంతర్జాతీయ పరిణామాలపైన ఒక ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందంతా కూడా కొంత ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి ఇంతవరకే పరిమితమయ్యే వాళ్ళం. కానీ మన చుట్టూ ఉన్న దేశాల్లో కావచ్చు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాల పట్ల ఆసక్తి పెరుగుతోంది అని ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో నాకు స్వయంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఒక ఆనందంగా అనిపిస్తోంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా నడుస్తోంది అని అంటే 253వ ఎపిసోడ్ వరకు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ గిరిధర్ గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు నిజంగా. సో ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళదాం. మొదటి అంశము ఈ వారం మనం మాట్లాడబోయేది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడి 250 సంవత్సరాలు అవుతోంది. 250 సంవత్సరాల యుఎస్ఏ చరిత్ర గురించి, యుఎస్ఏ సాధించిన విజయాల గురించి, యుఎస్ఏకి సంబంధించినటువంటి ఆ అగ్రరాజ్యపు హోదా గురించి ప్రపంచం అంతా చర్చ జరుగుతోంది. అండ్ అగ్రరాజ్యపు హోదాకి తగ్గట్టుగా యుఎస్ఏ బిహేవ్ చేస్తుందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే, ఫస్ట్ అసలు ఈ 250 సంవత్సరాల యుఎస్ఏ చరిత్ర గురించి లేదా దాంట్లో నుంచి ఉన్నటువంటి టేక్అవేస్, బేసికల్లీ ఏదైనా సరే ఒక దేశం ఒక అగ్రదేశంగా మారాలి అని అంటే అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉంటాయి. అక్కడి ప్రజలు, సంస్కృతి, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కదా. సో మీరు అంటే ఈ గ్లోబల్ రౌండప్ లో యుఎస్ఏకి సంబంధించి ఈ రోజు 250 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నటువంటి టైంలో మీ అభిప్రాయాలు ఏంటి ఒకసారి చెప్తారా సార్? టాపిక్ లోకి వెళ్లే ముందర ఒక చిన్న విషయం. నాకు నిన్న పొద్దున మన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు ఫోన్ చేసి, మనం చేసినటువంటి క్షాత్రంలో మనకు కొత్తగా ఆర్మీ చీఫ్ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ధీరజ్ సేఠ్, వారి తండ్రి గతంలో త్రిపుర గవర్నర్ గా ఉండేవారు, ఆయనని కంగ్రాచులేట్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పి నేను ఆహ్వానం పంపించాను నేను ఆయనకు అని చెప్పి పొద్దున ఆయన ఫోన్ చేసి చెప్పారు. అంటే మన ప్రోగ్రామ్స్ గ్లోబల్ రౌండప్ కావచ్చు, క్షాత్రం కావచ్చు, అటువంటి పెద్దవారు కూడా చూస్తున్నారు, వారు మనకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆయన కృతజ్ఞత తెలుపుకుందామని ముందర చెప్పి తర్వాత నేను సబ్జెక్ట్ లో పెడతాను. తర్వాత అమెరికాకు సంబంధించిన విషయం గురించి చూస్తే కనుక ఈ రోజు ప్రపంచంలో అమెరికా, యుఎస్ఏ అన్నది ఒక సూపర్ పవర్ అన్న దాంట్లో ఎటువంటి డౌట్ ఎవరికి ఉండవలసింది లేదు. ఎందుకంటే 900 పైచీలకు స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా వాడు పెట్టుకోగలిగారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగినా కానీ ఇమ్మీడియట్ గా అక్కడ జోక్యం చేసుకొని అక్కడ ఏదో విధమైనటువంటి సమస్యకు పరిష్కారం, సరైన సమస్య పరిష్కారమా కాదా అని పక్కన పెడితే కనీసం జోక్యం చేసుకునేటువంటి కెపాసిటీ ఈరోజు అమెరికాకి తప్ప ఎవరి దగ్గర లేదు. గతంలో సోవియట్ యూనియన్ కొంత ఉండేది. సోవియట్ యూనియన్ మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత ఈరోజు రష్యాకి అటువంటి కెపాసిటీ లేదు. రెండవ పెద్ద ఎకానమీ అయినటువంటి చైనా ఇంకా ఆ కెపాసిటీ పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికాని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితిలో చైనా కూడా లేదు. కాబట్టి ఈ రోజు అమెరికా ఒక సూపర్ పవర్ అన్న విషయంలో ఎవరికీ అనుమానం ఉండవలసిన అవసరం లేదు. రెండవది, వాళ్ళ చరిత్ర కూడా మనం చూస్తే కనుక ఆక్రాంతలు వేరే యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి ప్రజలు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ ఆస్తులను, వాళ్ళ వనరులను కొల్లగొట్టి అక్కడ ఒక కొత్త దేశాన్ని తయారు చేసుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు తమను తాము అమెరికన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరికి కూడాను అక్కడ అంటే నేటివిటీ లేదు. వాళ్ళందరూ కూడాను బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మోస్ట్లీ యూరోప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళల్లో విభేదాలు వచ్చి దాన్ని విడిపోయారు. ఈ రోజు ఇండిపెండెన్స్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మౌలికంగా చూస్తే కానీ వాళ్ళందరూ యూరోపియన్సే. సత్తా బ్రిటన్ చేతిలో ఉంటుందా లేదా వాషింగ్టన్ చేతిలో ఉంటుందా అన్నది చర్చనే. కానీ ఎవరి నుంచి ఎవరి స్వతంత్రం వచ్చింది, వాళ్ళలో వాళ్ళకి స్వతంత్రం
కాబట్టి అదొక అంశం. తర్వాత ఈ ఈ 250 సంవత్సరాల క్రితం అమెరికాని చూస్తే కనుక బానిసత్వం విపరీతంగా ఉండేది. ఈ దేశాన్ని ఫామ్ చేసినటువంటి నేతలు అందరూ కూడా బానిసలు ఉండేవాళ్ళు, వాళ్ళందరి దగ్గర కూడా బానిసలు ఉండేవాళ్ళు. కాబట్టి బానిసత్వం అన్నది, నల్ల జాతి వాళ్ళని హింసించడం అన్నది, అక్కడ వనరులను కొల్లగొట్టడం అన్నది, తర్వాత అక్కడ ఉన్నటువంటి నేటివ్ రెడ్ ఇండియన్స్ ని అతి కిరాతకంగా వాళ్ళందరినీ కూడాను చంపేయడము, వాళ్ళ భూములని, వాళ్ళ ఆస్తులను, వనరులను కొల్లగొట్టడము, ఇదంతా కూడాను అది సర్వసాధారణంగా ఉండేది. గత 100 సంవత్సరాల లోపునే, ఇన్ఫాక్ట్ చాలా ఇంకా చెప్పాలంటే 60-70 సంవత్సరాల్లోనే సో కాల్డ్ హక్కులన్నీ కూడాను వాళ్ళ ప్రజలకు వస్తున్నాయి. నల్లజాతి వాళ్ళకి హక్కులు కావచ్చు, స్త్రీల హక్కులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను గత 60-70 సంవత్సరాలనే వస్తున్నాయి. కాకపోతే మార్పు చెందారు వాళ్ళు. గతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ చరిత్రని తిరగరాస్తూ కొంత ఏమంటారంటే ఒక విధమైనటువంటి పురోగతి చెందుతోంది. అది కూడా మనం యాక్సెప్ట్ చేయవలసింది. గతంలో లేదు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు నల్లజాతి వాళ్ళకి సమాన హక్కులు వచ్చాయి. సరే, చట్ట ప్రకారమైన హక్కులు వచ్చినాయి, కానీ ఇంకా సామాజికంగా వాళ్ళని వెలివేస్తున్నారు. ఈ మాగా అన్నది ఏదైతే మనం చూస్తున్నామో అది తప్పకుండా తెల్ల జాతి వాళ్ళకి పెద్దపీట వేసేటువంటి ఒక సంస్కృతి మనం చూస్తున్నాం. ఇది ఒక అంశం. ఇంకా వాళ్ళకు ఆర్థిక పరంగా చూస్తే కనుక మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేంత వరకు కూడా చాలా పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగారు, కానీ వాళ్ళు ప్రపంచానికి దూరంగానే ఉన్నారు. ప్రపంచ సమస్యల్లో వాళ్ళు జోక్యం చేసుకోలేదు. అప్పుడు యూరోప్ కొలోనియల్ పవర్స్ అందరూ కొట్టుకుంటుండేవాళ్ళు. ఫ్రాన్స్, డచ్, ఇంగ్లాండ్, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని కాలనీలు పెట్టుకునే వాళ్ళు, ఒకరి కాలనీని ఇంకొకరు టేక్ ఓవర్ చేయడం, ఇటువంటివన్నీ జరిగినాయి. అమెరికా వీటికి దూరంగా ఉండేది. అమెరికా కాలనీస్ పెద్దగా పెట్టుకోలేదు వాళ్ళు. ఏదో చిన్న చిన్న 2-3 ఉండేవి, కానీ అంతకుమించి వాళ్ళకి పెద్దగా ఉండేది కాదు. ఈవెన్ లాటిన్ అమెరికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, మెక్సికోలో కావచ్చు, సెంట్రల్ అమెరికాలో కావచ్చు, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండేది కాదు. బయట జోక్యం చేసుకునేవారు కాదు. వాళ్ళ దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నారు. తర్వాత అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేశారు, విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ చేసుకోగలిగారు. ఆర్థిక పరంగా బాగా ఎదిగారు వాళ్ళు. ఆల్మోస్ట్ 200 అంటే కనీసం అంటే 180 సంవత్సరాలు పెరిగారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా వాళ్ళు జోక్యం చేసుకోలేదు. ఆఖరి సమయంలో వాళ్ళు రావాల్సి వచ్చింది. వాళ్ళు జోక్యం వచ్చిన తర్వాత మనం చూసాం, జర్మనీ ఓడిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం కూడా మోరార్లెస్ అలాగే జరిగింది. యూకే యొక్క శక్తి ఇన్ని కాలనీస్ ఉన్నా కానీ కూడా అమెరికా సమర్థన లేని వాళ్ళు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మీద వాళ్ళు డిపెండ్ అయినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే విపరీతంగా అమెరికాకు రుణపడింది యూకే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ కాలనీలన్నీ వాళ్ళు ఎందుకు వదిలేసుకొని వెళ్ళవలసి వచ్చిందంటే కనుక అమెరికాకు వాళ్ళు ఈ అప్పులు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఈ కాలనీస్ నుంచి కొల్లగొట్టినటువంటి ఆస్తి, బంగారం అంతా అమెరికాకి ట్రాన్స్ఫర్ చేసి పౌండ్ యొక్క ఆధిపత్యాన్ని డాలర్కి అప్పచెప్పి వాళ్ళు వైదొలిగారు. అప్పటి నుంచే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాళ్ళ యొక్క ఏమంటారంటే ఆధిపత్యాన్ని చెలాయించడము, డాలర్ని ముందుకు తీసుకురావడము, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం అందరూ పాటించాలనడము, దానికి సంబంధించినటువంటి సంస్థలను తయారు చేయడము, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, ఇతరత్ర సంస్థలన్నీ వాళ్ళు తీసుకురావడం, వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ గత 70-80 ఏళ్లుగానే ఈరోజు అమెరికా సూపర్ పవర్ గా ఎదిగింది. అంతకంటే ముందర ఆర్థిక పరంగా చాలా పెద్ద దేశం అయినా కానీ కూడా వాళ్ళు సూపర్ పవర్ కాదు. మళ్ళీ క్రమేపీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దాని నుంచి వైదొలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. అంతర్జాతీయంగా వాడు తయారు చేసినటువంటి సంస్థల నుంచి అతను వైదొలుగుతున్నాడు. అప్పుడు పెట్టినటువంటి గ్లోబలైజేషన్ మోడల్, ఆ స్ట్రక్చరు, అంతర్జాతీయ చట్టాల నుంచే అమెరికానే వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రపంచం ఇంతవరకు 70-80 ఏళ్లుగా అలవాటు పడ్డటువంటి ఒక పరిస్థితి నుంచి కొత్త శకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ అమెరికా దీని నుంచి వైదొలగినా కానీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎకానమీ కావచ్చు, వాళ్ళు ఆ సూపర్ పవర్ స్టేటస్ నుంచి కంప్లీట్ గా వాళ్ళు ఇప్పటిలో వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. డాలర్ కు ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. డీడాలరైజేషన్ గురించి చాలా మాట్లాడతారు, కానీ డాలర్ నుంచి వైదొలిగితే కనుక యువాన్ కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. యువాన్ ని ట్రేడింగ్ ఊరికే కొనుగోళ్లకు, అమ్మకాలకు వాడుకోవచ్చేమో, కానీ దాంట్లో రిజర్వ్ కరెన్సీగా పెట్టుకొని దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. రష్యా చాలా చిన్న దేశం. ఎకానమీ పరంగా చూస్తే భారత ఎకానమీ కంటే చాలా చిన్నది రష్యన్ ఎకానమీ. భారతదేశం ఈ రోజు చైనా ఎకానమీలో 5వ వంతు మాత్రమే ఉంది. కాబట్టి ఈ రోజు నిజంగా డాలర్ ని రీప్లేస్ చేయలేనటువంటి శక్తి లేదు. కాబట్టి కనుచూపు మేరలో కనీసం అంటే 3-4 దశకాల వరకు కూడాను
అమెరికా ఆధిపత్యాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఇది మౌలికంగా మనం వాళ్ళ ఉన్నటువంటి జర్నీ. ఇప్పుడు వాళ్ళు కొంత ప్రపంచంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో దాని నుంచి కొంచెం తగ్గేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఆ వెలితిని ఎవరు పూడుస్తారో మనం చూడాలి. బట్ ఎనీవే 250 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఆ దేశానికి, ఆ ప్రజలకు అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాము. గత చరిత్రలో వాళ్ళు చేసిన తప్పిదాలని వాళ్ళు సరిదిద్దుకుని ప్రపంచంలో ఒక బాధ్యత గల దేశంగా ప్రవర్తిస్తారని మనం కోరుకుంటాం. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. అయతుల్లా అలీ ఖమనై అంత్యక్రియలు ఈ 6 రోజుల పాటు జరుగుతున్నాయి. సో దీనికి ప్రపంచానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని దేశాల నాయకులు వచ్చారు. ఈవెన్ పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు, లెబనాన్ కి సంబంధించి కావచ్చు, ఈవెన్ భారత్ తరఫు నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్లారు. మోదీ గారికి పిలిచారు కానీ మోదీ గారు అటెండ్ కాలేదు. బట్ ఈ ఖమనై ఫ్యూనరల్ కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి ఒకసారి చెప్తారా? ఇది చాలా పొలిటికల్ యాంగిల్ లోనే మనం చూడాలి దీన్ని. ఎందుకంటే మనకు 4.5 నెలలు ఆయనని ఖననం చేయకుండా ఉంచారంటే కనుక అది నార్మల్ గా ఇస్లాంకి విరుద్ధం. అది అటువంటిది ఆయన ఏదో ఫ్రీజర్ లో పెట్టారు, ఫ్రీజర్ లో పెట్టి దాన్ని ఫైనల్ గా తీసుకొచ్చారు. ఇదంతా కూడాను ఒక సింపతి గెయిన్ చేయడానికి, తర్వాత వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విభేదాలని మళ్ళీ ఏదో విధంగా దానికి ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఆ దేశం అంతా కూడాను ఆ దేశం పట్ల వచ్చిన విపత్తుని ఎదుర్కోవడానికి వాళ్ళందరినీ కలిపే దిశగాను చేసే ప్రయత్నం కింద మనం భావించొచ్చింది. ఆయన ఫ్యూనరల్ ని సొంత కొడుకు కూడా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. మరి ముజ్తబా పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. ఆయన కోమాలో ఉన్నారా, బతికే ఉన్నారా, ఆయనకి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి గాయాలు తగిలినాయి ఏమి తెలియట్లేదు. అతను రావట్లేదు తెలుస్తోంది. ఒకవేళ రాకపోయినా కనీసం స్క్రీన్ లో అతను రిమోట్ గా అయినా అతను వచ్చిండవచ్చు. అది కూడా జరగట్లేదు. అంటే మరి అతను ఏ కండిషన్ లో ఉన్నారో తెలియట్లేదు. అది కొంత సీక్రెట్ గానే ఉందన్నమాట. ఖమనైతో పాటు ఆయన మనవరాలి ఒక శవపేటిక, అది కూడా చాలా పెద్దగా న్యూస్ లో ఉంది. అది చిన్నపిల్ల, 14 ఏళ్ల పిల్ల చనిపోయింది. సో ఆ శవపేటిక కూడా అక్కడ పెట్టారు వాళ్ళు. ఇవంతా ఏంటంటే ఆఫ్ కోర్స్ సింపతి గెయిన్ చేయడం. సింపతి ఎలాగో ఉంటుంది, అది నార్మల్ గా ఖననం చేసి ఉండొచ్చు. కానీ ఆ దేశంలో ఇప్పుడు అందరూ కూడాను ఈవెన్ ఖమనైని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా అమెరికా చేసిన ఈ దాష్టికానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా భావోద్వేగంతో వాళ్ళందరూ ఏడుస్తున్నటువంటి ఘటనలు మనం చూసాము. స్వచ్ఛందంగా వాళ్ళని వాడేటువంటి ఒక బాధ, దుఃఖం అన్నది ఉన్నది. వాళ్ళలో విభేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ దేశం మీద ఇంకొక దేశం వచ్చి దాడి చేసి వాళ్ళ దేశాధినేతను చంపడం అన్నది ఆ దేశంలో ఎవరు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి అది ఒక మేజర్ ఈవెంట్ గా మనం చూస్తున్నాం. అన్నది ఆల్మోస్ట్ వారం రోజులు ఈ యొక్క అంతిమ సంస్కారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల పైచిలకు 100 పైచిలకు దేశాల నుంచి అక్కడికి వెళ్ళడం మనం చూసాం. అంటే ఇది ఇరాన్ యొక్క ఐసోలేషన్ ఏదైతే అమెరికా కోరుకుందో దానికి చాలా భిన్నంగా 100 దేశాల నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. దాంట్లో కూడా మనం చూస్తే కొంత పాలిటిక్స్ ఉంటాయి. కొన్ని దేశాలు మనకు చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇటువంటి దేశాలందరూ కూడాను ఫుల్ రిప్రజెంటేషన్ తో వెళ్ళారు. సరే మనకు పాకిస్తాన్ సరే వాళ్ళు ఏమీ మధ్యవర్తిత్వం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. మనకు ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, అలాగే వాళ్ళ ఆర్మీ చీఫ్ ముగ్గురు కూడా వెళ్ళారు అక్కడికి. కానీ కీలకంగా మనకు బహ్రెయిన్ నుంచి, తర్వాత మనకు కువైత్ నుంచి ఎవరు వెళ్ళలేదు. అంటే ఆ విభేదాలు ఇప్పటికి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాం. వాళ్ళ మీద జరిగిన దాడుల్లో వాళ్ళు ఇప్పుడు కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు. భారతదేశానికి మనం మోదీ గారిని ఇన్విటేషన్ ఇచ్చినా కానీ కూడా మనం మోదీ గారిని పంపించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇక్కడ కూడా దాడి చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ముజ్తబా కనిపిస్తేనో లేకపోతే ఇంకేదైనా కీలకమైనటువంటి IRGC కమాండర్లు అక్కడ కనిపించారంటే మరి ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు, అమెరికా మాట కూడా వినట్లేదు. అంతర్జాతీయంగా వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు విధించే శక్తి ఎవరి మీద లేదని తెలుసు వాళ్ళకు. కాబట్టి మళ్ళీ అక్కడ దాడి చేస్తే కనుక అది సెక్యూరిటీ రిస్క్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. రెండవది, మనం క్లియర్ గా మనం ఇజ్రాయెల్ సైడ్ మొగ్గు చూపుతున్నాము. ఇది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. మోదీ గారు ఈ యుద్ధం మొదలయ్యేదానికి జస్ట్ 2 రోజుల ముందర ఇజ్రాయెల్లో ఉండొచ్చారు ఆయన. ఈ యుద్ధంలో కూడా మనం తటస్థంగా ఉన్నట్లే ఉండి ఒక విధంగా చూస్తే కనుక మనం అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో మన పార్ట్నర్లే మనం సమర్థించాం. UAE మీద జరిగిన దాడులని మనం ఖండించాం. ఎందుకంటే మన ఎక్కువ సంఖ్యలో 1 కోటి మంది మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి, ఇరాన్ లో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి తప్పకుండా మన ప్రజల క్షేమం కోసం మనం వీళ్ళని సమర్థించాం. కొంత ఇరాన్ కి వ్యతిరేకంగానే మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇరాన్ చమురు మనం కొనుక్కుంటున్నాము. అంటే అప్పుడు అమెరికా ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తేసిందో అప్పుడు మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలు పెట్టాము.
అలాగే ఇరాన్ తోటి ఒక విధమైనటువంటి మనకు ఒప్పందం, వాళ్ళతోటి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మన షిప్పులు సురక్షితంగా అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఇంత ఘర్షణ వాతావరణంలో కూడా చాలా షిప్పులు మనం అక్కడి నుంచి వచ్చినాయి. అక్కడ కూడా ఇరాన్ తోటి మనం ఒక విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నాం, మనం మినిమం సంబంధాలు పెట్టుకున్నాం మనము. అందుకనే మన బీహార్ గవర్నర్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత్తా హస్నైన్, ఆయన కూడా షియా కాబట్టి, షియా అంటే షియా దేశానికి సంబంధించినటువంటి పెద్ద నేత కాబట్టి ఆయన అలా వెడితే కనుక గౌరవప్రదంగా ఉంటుందని ఆయనను పంపించాం మనం. అలాగే జయశంకర్ గారు కూడా వెళ్ళలేదు, ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఆయన కూడా వెళ్ళలేదు, కానీ ఆయన తర్వాత ఉన్న డెప్యూటీని పంపించాము. ప్రైవేట్ గా మన కాంగ్రెస్ నేతలు కొంతమంది వెళ్ళారు. తర్వాత మనకు ముఖ్యంగా మనం మెహబూబా ముఫ్తీ వెళ్ళారు అక్కడికి. మెహబూబా ముఫ్తీ వెళ్ళి అక్కడ ఆవిడ భావోద్వేగంగా ఆవిడ ఏడుస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాము. ఆవిడని వ్యతిరేకిస్తూ ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కశ్మీరీ పండితుల్ని అక్కడి నుంచి తరిమేసినప్పుడు నువ్వు ఏం చేసావు, అప్పుడు వాళ్ళ క్యాంపులకు ఎందుకు వెళ్ళలేదు, నువ్వు కశ్మీరీ పండితుల యొక్క గోడు బాధలు నీకు అక్కర్లేదా, ముస్తఫా దగ్గరికి వెళ్ళావా నువ్వు అని చెప్పి చాలా మంది ఆవిడని నిలదీసి కామెంట్ చేసినటువంటి ఉదంతాలు చూసాం మనం. అలాగే మనకు పహల్గాం ఘటన కావచ్చు, ఇతరత్ర ఎన్నో ఘటనలు మన దేశంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ లో ఆవిడ స్పందన అన్నది చాలా తటస్థంగానే ఉండింది. ఒక విధంగా చూస్తే కనుక పాకిస్తానీ ఉగ్రవాదానికి ఒక విధంగా టాసిట్ గా ప్రైవేట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే మనకు అర్థమైంది అది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేసినటువంటి ఈ చర్యని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఎనీవే, ఇది ఈ రోజు ఆదివారం కాబట్టి ఆదివారం పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు అవన్నీ జరగబోతున్నాయి. తర్వాత ఆయన్ని ఫైనల్ గా ఖననం చేస్తారు. ఐఆర్జీసీ ఆఫ్ కోర్స్ వార్నింగ్ ఇచ్చింది, ఈ సమయంలో మీరు కనుక ఎటువంటి దుశ్చర్య చేసినా కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వాళ్ళు బెదిరించారు వాళ్ళు. కీలకంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విడ్డూరంగా ఉంది. అతనికి ఇంతమంది సపోర్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అన్నాడు. ఇంతమంది బాధపడి ఏడుస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు, ఎటువంటి అసెస్మెంట్ చేస్తున్నారో చూసుకోవచ్చు, పొలిటికల్ అసెస్మెంట్ ఎంత వీక్ గా ఉందో వీళ్ళు అర్థం చేసుకోవచ్చు. బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన అసెస్మెంట్ అంతా కూడా తప్పు అని తెలుస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడాను ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖమేనీని చంపేస్తే కనుక అక్కడ కొలాప్స్ అయిపోతుంది రెజిమ్, ఆటోమేటిక్ గా ప్రజలందరూ తిరగబడతారు, కొత్త రెజిమ్ పెట్టుకోవచ్చు. వెనెజులాలో మీరు ఎలాగైతే డెల్సీ రాడ్రిగేస్ ని మీరు ఒక సామంతురాలుగా పెట్టుకున్నారో అలా ఇక్కడ కూడా ఒకరిని పెట్టుకోవచ్చు మనం. కాబట్టి మీరు ఈ యుద్ధానికి మాతో కలిసి రండి మాతో అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పిన దాన్ని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ తెలుసో తెలియకో ఒప్పేసుకున్నాడు. ఇంతటి సమర్థన ఉంటుందని నేను ఊహించలేదు అని. అలాగే మనం చూసాం, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని మూసేస్తారని నేను అనుకోలేదు అన్నాడు, నాకు ఎవరు చెప్పలేదు అన్నాడు. గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళ మొత్తం సిఐఏ కావచ్చు, వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళ పెంటగన్ లో కావచ్చు, ఇరాన్ తో యుద్ధం చేస్తే స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తారని తెలియని వ్యక్తి లేడు అక్కడ. కానీ డొనాల్డ్ ట్రంప్ నాకు ఎవరు చెప్పలేదు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ నోట్లో ఏం ఆగవు కాబట్టి దొడిపోతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఖమేనీని చంపడం అన్నది ఇజ్రాయిలీ ప్రాజెక్ట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కి తెలియదు, అతన్ని ఏదో విధంగా మభ్యపెట్టి అతన్ని బరిలో దించినట్టు మనకు అర్థమవుతుంది. అతను చెప్పే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఎనీవే, ఇది ఒక శకం అయిపోయింది. ఇప్పుడు రాబోయేటువంటి నేతృత్వం దీన్ని ఎలా ముందు తీసుకెడుతుందో మనం చూడాలి. కానీ గతంలో 27 ఫిబ్రవరి కంటే ముందర ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం గల్ఫ్ లో ఉండవు. పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయినాయి కాబట్టి చూద్దాం. మరి అమెరికా కూడా ఈ యుద్ధంలో ఓడిపోయి వెనకంజ వేస్తోంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ సమీకరణలు ఎలా మారుతాయో మనం చూద్దాం. ఎస్ సార్, ఇక మనం వేరే అంశాలకు వెళ్దాం సార్. ప్రధాని నరేంద్ర మోదీ గారు సీషెల్స్ లో పర్యటించారు. 27 జూన్ నుంచి 29 జూన్ మధ్య వారు సీషెల్స్ లో పర్యటించారు. అండ్ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది. సీషెల్స్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ స్ట్రాటజిక్ దేశము మనకు కూడా. అండ్ ఆ సీషెల్స్ పర్యటనని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అందులో నుంచి వచ్చిన టేక్ అవేస్ ఏంటి సార్ చెప్తారా సార్? అందరూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి చాలా మాట్లాడతారు. చైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎటువంటి స్థావరాలు పెట్టుకుంటున్నారు, సముద్రాల్లో ఎన్ని పోర్ట్స్ పెట్టుకుంటున్నారు, దీని గురించి బాగా చర్చ ఉంటుంది. కానీ భారతదేశం అటువంటి, మనం ఆఫ్ కోర్స్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ నెక్లెస్ అని అంటున్నాము, ఏదో పేర్లు కొంతమంది పెట్టారు, కానీ మనం క్వైట్ గా మనం చేస్తున్నాం. సీషెల్స్ అన్నది మనకు తెలుసు, మనకు అరేబియన్ సముద్రంలో ఉన్నది, ఇండియన్ ఓషన్ అరేబియన్ సముద్రం ఆ ప్రాంతంలో ఉన్నది. అది ఆఫ్రికాకి ఈస్ట్ కోస్ట్ లో ఉంది సీషెల్స్. మనకు మొరీషియస్ కి ఉత్తరాన ఉంటుంది. కాబట్టి అది మనకు చాలా కీలకం.
మనకు ఈ ప్రాంతంలో ఇండియన్ ఓషన్ మనకు హిందూ మహాసాగరానికి సంబంధించి మాత్రం భారతదేశమే పెద్దన్న పాత్ర పోషిస్తుంది అన్నటువంటి విషయంలో చాలా కీలకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటితో కూడా ఒక విధమైనటువంటి మైత్రి పెట్టుకుంటున్నాం, సంబంధాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి దాంట్లో సీషెల్స్ చాలా కీలకం, మారిషస్ చాలా కీలకం. సరే, మనకు డియాగో గార్సియా అమెరికా అధీనంలో ఉంది, మనకు తెలుసది. ఇక్కడ ఏ ఒక్క దేశం మన చేయి జారిపోయినా మనకు దాంతో ఇబ్బందులు వస్తాయి. అందుకనే మాల్డీవ్స్ మన చేయి జారిపోతుంటే కనుక మనం దాన్ని మళ్ళీ ఏదో విధంగా మన దీనికి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలిగాం. శ్రీలంక కూడా మన చేయి జారిపోయి చైనాకు వెడుతుంటే మళ్ళీ దాన్ని మన పరిధిలోకి తీసుకొచ్చాం. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి అదే. చైనాతో వాళ్ళు ఎంత మైత్రి చేసుకున్నా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క పరిస్థితులలో ఈ జియో స్ట్రాటజీలో, ఇండియన్ ఓషన్ స్ట్రాటజీలో సీషెల్స్ మనకు చాలా కీలకం. సీషెల్స్ మనకు స్థావరాలు ఇచ్చింది. అఫీషియల్ గా మనం ఏం చెప్తున్నామంటే 4 డిఫెన్స్ కన్సల్టెంట్స్ అక్కడ పెట్టామని చెప్తున్నాము. కానీ ఇవన్నీ అబ్జర్వేషన్ టవర్స్ ఉంటాయి. చైనా కానీ మనకు అమెరికా కానీ ఇతరత్ర ఏవైనా ఏ దేశాలైనా అక్కడి నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ అన్ని మనం మానిటర్ చేస్తున్నాం. మనము అక్కడ సబ్మెరీన్స్ ఏం వెళ్తున్నాయో చూస్తున్నాం. మనము ఎవరు శక్తి బిల్డప్ చేసుకుంటారో చూస్తున్నాము. రేపు చైనా యొక్క దుందుడుకు చర్యలను కౌంటర్ చేయాలంటే మనం ఒక అండమాన్ సముద్రంలో ఆపేదే కాదు, మొత్తం ఇండియన్ ఓషన్ లో కూడా వాళ్ళని మనం వేటాడగలిగిన కెపాసిటీ పెంచుకుంటున్నాం. మనం అగిలిగా పోర్ట్ మనకు ఎయిర్పోర్ట్ మనకు మారిషస్ ఇస్తే వీళ్ళు మనకు నేవల్ స్థావరాలు ఇచ్చారు. అఫీషియల్ గా స్థావరం అని మనం చెప్పడానికి వీల్లేదు, కానీ నేవల్ మన నేవీకి అక్కడ ఫుల్ యాక్సెస్ ఉంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అక్కడ ఎక్కడైనా మనం ఆగొచ్చు. తర్వాత మనం దానికి కావాల్సినటువంటి రెప్లెనిష్మెంట్స్ అంటారు కదా, మంచినీళ్లు, తర్వాత ఆహారం, మందులు, అక్కడ కావాల్సినటువంటి విషయాలు తీసుకోవచ్చు. అలాగే ఎవాక్యుయేషన్, మన వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అటువంటివి ఏమైనా ఉంటే కనుక మనం సీషెల్స్ లో వెళ్ళి వాళ్ళకి చికిత్స చేయించుకోవచ్చు. కాబట్టి ఈ సంబంధం అనేది మనం చాలా కాలంగా మెయింటైన్ చేస్తాం. అందుకని అంత చిన్న దేశమైనా మోదీ గారు వెళ్ళారు, అది కూడా 3 రోజులు వెళ్ళొచ్చారు. చాలా కీలకంగా దాన్ని మళ్ళీ చైనా అధీనంలో వెళ్లకుండా మనం కాపాడుకుంటాం, చాలా కేర్ఫుల్ గా కాపాడుకుంటాం. ఎందుకంటే కనుక మనకు కోవిడ్ వచ్చినప్పుడు చైనా వాళ్ళకు చాలా వ్యాక్సిన్స్ పంపించింది. ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ వ్యాక్సిన్స్ అంటే 100% వ్యాక్సినేషన్ ఉన్న దేశం అది. కోర్స్ చాలా చిన్న దేశం కాబట్టి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2వ దఫా మళ్ళీ అది ఎప్పుడైతే కరోనా వచ్చిందో, సెకండ్ ఫేజ్ కరోనాలో బాగా గణనీయంగా దెబ్బతిన్నారు సీషెల్స్ ప్రజలు. వాళ్ళకు అంటే ఎంత నాశరకమైన వ్యాక్సిన్స్ చైనా ఇచ్చిందో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి చైనా పరిధిలోకి వెడుతున్నటువంటి దేశాన్ని మళ్ళీ మనం మన అధీనంలోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మాల్డీవ్స్ చేయి జారిపోయినట్టు సీషెల్స్ జారిపోకూడదు కాబట్టి అంత కేర్ఫుల్ గా మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. అక్కడ మనకు పిఎస్ లెస్పార్ అని చెప్పేసి ఒక ఫాస్ట్ పెట్రోల్ బోట్ మోదీ గారు వాళ్ళకి దానంగా ఇచ్చారు వాళ్ళకి. అలాగే 10 అంబులెన్స్లు ఇచ్చారు. తర్వాత మనకు 6 అంబులెన్స్లు ఇచ్చారు. తర్వాత 10 మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఇచ్చారు. ఇలా చాలా వాళ్ళకి కొన్ని మనం డొనేట్ చేసాం. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కింద భావించాలి. సరే, మనం చూసాం లెఫ్ట్ ఎకో సిస్టమ్ భారతదేశంలో ఆయనకు ఏదో అవార్డు ఇచ్చారు కాబట్టి ప్రతిసారి ఆయన దేశంలో అవార్డు ఇస్తే కనుక ఇవన్నీ ఆయన ఉచితాలు ఇచ్చుకుంటూ వస్తుంటాడు ఆయన అని చెప్పేసి క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీషెల్స్ మన ఇండియన్ ఓషన్ సెక్యూరిటీకి చాలా చాలా కీలకం. కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చారు లేదా పక్కన విషయం పెట్టినా కానీ కూడా ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కింద భావించారు. మనం చాలా దేశాలకు ఇచ్చాం, మాల్డీవ్స్ కూడా ఇచ్చాం మనం, అలాగే శ్రీలంక కూడా ఇచ్చాము, చాలా మందికి ఇచ్చాం, మొరీషియస్ కి ఇచ్చినాము. కాబట్టి మనం ఈ యొక్క అవుట్ రీచ్ వల్ల చైనా వచ్చి అక్కడ పాగా కట్టకుండా, అక్కడ వాళ్ళు కోట నిర్మించుకోకుండా మనం దాన్ని ఏదో విధంగా వాళ్ళని మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విజిట్. సరే, ఎంఓయూలు ఉంటాయి మనకు, క్లైమేట్ చేంజ్ మోదీ గారు కూడా చెప్పారు, మీరు చాలా తక్కువ పొల్యూషన్ ఉంటుంది కానీ దానివల్ల పొల్యూషన్ వల్ల బాధపడేటువంటి మీ దేశం చాలా పెద్ద ఎత్తున బాధపడుతుందని చెప్పారు. అలాగే అక్కడ చాలా ప్రాచీనమైనటువంటి తాబేళ్లని ఈయన వెళ్ళి ఫీడ్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. మనం అది ఓల్డెస్ట్, ప్రపంచంలోనే 500 సంవత్సరాలుగా బతికినటువంటి తాబేళ్లు అవి. వాటికి ఆయన వెళ్ళి కలవడం అంటే పర్యావరణకి పెద్దపీట వేయాలి మనందరం కలిసి అన్నటువంటి మెసేజ్. తర్వాత ఇక్కడ సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించి కావచ్చు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ని అంశాల్లో కూడా కోఆపరేట్ చేసుకుందాం అన్నట్టు దిశగా ఎంఓఎల్ సంతకాలు పెట్టుకున్నారు. బట్ అన్నిటికంటే కీలకం ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఆపే దిశగా ఈ విజిట్ ఉంది అని మనం భావిస్తాం. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. జపాన్ ప్రధాని సనాయి టకైచి భారత పర్యటనకు వచ్చారు. ఆవిడ భారత పర్యటన నిజంగా చాలా సిగ్నిఫికెంట్ గా కనబడుతోంది. ఒకటి, చైనా బంగాళాఖాతం మీద కన్నేసిన సమయము, చైనా
మన భారత్ ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మనం క్వాడ్ లో జపాన్ భాగస్వామిగా ఉన్న దేశం కాబట్టి అటు చైనా జపాన్ మధ్య ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సో జపాన్ ప్రధాని భారత పర్యటనలో వచ్చినటువంటి హైలైట్స్ ఏంటి, అసలు ఏ ఒప్పందాలు చేసుకున్నారు? ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ జరిగింది అండ్ దీని నుంచి వచ్చిన టేక్అవేస్ ఏంటి? ఈ పర్యటన తర్వాత ఇంకా సంబంధాలు ఏ విధంగా దృఢం అవ్వబోతున్నాయి జపాన్ తో? ఇది అర్థం చేసుకోవాలంటే ముందర భారత జపాన్ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర, అంటే గతంలో ఉన్నటువంటి ఒక 2 దశకాల్లో ఉన్నటువంటి చరిత్ర అర్థం చేసుకున్నామంటే ఈ రోజు ఎక్కడ ఉన్నామో నాకు అర్థమవుతుంది. మనకు పోఖ్రాన్ లో టెస్ట్ చేసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన మొట్టమొదటి దేశం జపాన్. అప్పుడు జపాన్ ఏంటంటే పీస్ఫుల్ దేశంగా, అంటే శాంతియుతమైన దేశం కింద వాళ్ళని అభివర్ణించారు. ఎందుకు? 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు చైనా, ఈ ఆసియా ఖండం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. యుద్ధంలో మీరు రాక్షసులు అని వాళ్ళని చిత్రీకరించింది అమెరికాను, వీళ్ళందరూ చిత్రీకరించారు. కాబట్టి 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు సరెండర్ అయిన తర్వాత ఆ దేశం యుద్ధాలు ఇంకా చేయబోదు అని నిర్ణయించుకున్నారు. యుద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళ సైనిక శక్తిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసుకున్నారు. వాళ్ళ బడ్జెట్ లో కూడా 1% కంటే ఎక్కువ ఆ దేశ రక్షణ కోసం వాడకూడదు అని నిర్ణయించుకున్నారు. వాళ్ళ చట్టాలన్నీ కూడా అమెరికా రాసింది. కాబట్టి ప్రపంచంలో ఎవరు న్యూక్లియర్ కానీ లేదా ఇటువంటి పెద్ద పెద్ద శక్తి గలటువంటి అస్త్రాలు పెట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించేది జపాన్. వాళ్ళ నుంచి అంటే ఎకనామిక్ కోఆపరేషన్ కట్ చేసుకుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు భారతదేశము జపాన్ ఇద్దరు కలిసి కొన్ని మనకు నేవీకి సంబంధించినటువంటి రడార్స్ డెవలప్ చేసుకుందాము, అలాగే కలిసి కొంచెం టెక్నాలజీ డెవలప్ చేద్దామని వచ్చిందంటే కనుక 180 degrees జపాన్ మారింది. ఇది చాలా కీలకమైనటువంటి. సరే, ఆ ఒప్పందం గురించి, ఆ రడార్స్ గురించి మనం క్షేత్రంలో డిస్కస్ చేసాం మనం. బట్ మౌలికంగా ఏంటంటే కనుక జపాన్ ఈ రోజు అమెరికా మీద మనం ఆధారపడి ఉంటే కనుక మనం ఇబ్బందులు పడతామన్నటువంటి ఒక పరిస్థితికి ఈరోజు జపాన్ వచ్చింది. అది మనకు షింజో అబే అటువంటి పరిస్థితి, ఆయన ఫస్ట్ దీన్ని గమనించారు. మనకు ఉన్నటువంటి పెద్ద థ్రెట్ చైనా. అమెరికా మనతో కలిసి వస్తుందో రాదో తెలియదు, కాబట్టి మనం వేరే కూటములు పెట్టుకోవాలి అని చెప్పి ఆయన క్వాడ్ని ఆయన అప్పుడు ఆలోచన చేసి క్వాడ్ అన్నటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 దేశాలు ఉంటే చాలు పవర్ఫుల్ అని అనుకున్నారు ఆయన. భారతదేశము, జపాన్, అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఇంకా వేరే దేశాలు యాడ్ అయినా మనం తప్పలేదు, కానీ ప్రస్తుతానికి 4 అయితే పెట్టుకుందామని ఆయన అప్పుడు ప్రపోజ్ చేశారు. ఈవిడ షింజో అబేని తన అన్నగా భావిస్తుంది అని ఆవిడ చెప్పారు. మోదీ గారు ఎప్పుడు కూడా షింజో అబేని తన సోదరుడిగానే వర్ణించుకునేవారు. వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి ఉండేది. అందుకనే క్వాడ్ అన్నది వచ్చింది. అక్కడంతా కూడాను జాతీయవాదం, ఆ దేశం యొక్క రక్షణ, దేశం యొక్క పురోగతి, అంటే ఇతరత్ర డిపెండెన్సీని తగ్గించుకొని ఆ దేశాన్ని ఒక భవ్యమైన స్థితికి తీసుకువెళ్ళాలి అని ఆలోచన చేసినటువంటి షింజో అబే, అలాగే ఇక్కడ కూడా జాతీయవాదానికి పెద్ద పీట వేసినటువంటి ఒక నేత మన దేశంలో కూడా మోదీ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఆటోమేటిక్ గా ఆ మైత్రి ఉండేది. అందుకనే మోదీ గారు ఆవిడని ఈరోజు సనాయి తకాషిని నా చెల్లెల కింద ఆయన వివరించడంలో వెనకాల దానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసినప్పుడు నాకు అన్నలాంటి వారు షింజో అబే అని ఆవిడ చెప్పడం, మోదీ గారు నాకు కూడా అతను సోదరుడే అని చెప్పడం వల్ల ఆవిడని చెల్లెలుగా వర్ణించారు. సో అది అక్కడ ఉన్నటువంటి 129 MOU సంతకం పెట్టి, అంటే అఫ్ కోర్స్ మిగతా చాలా ఉంటాయి, చాలా అంశాలు మనం కలిసి కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ మౌలికంగా చూస్తే కనుక భారతదేశము, జపాన్ ఇద్దరు చైనాకు వ్యతిరేకంగా, చైనాకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అని ఆలోచన చేస్తాం. ఈరోజు మనకు ఆఫ్రికాలో చూసామంటే చైనా యొక్క ఆధిపత్యమే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వాళ్ళు మొత్తం ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ అంతా కూడా వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఏ దేశానికి పోయినా కానీ అక్కడ ఆ చైనీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అక్కడ వనరులన్నీ చైనా ఎత్తుకుపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం అన్నది ఈరోజు యూరోప్ లేదు. యూరోప్ అక్కడి నుంచి కంప్లీట్ గా వైదొలుగుతాం. యూరోప్ ని తరిమేస్తున్నారు. ఈవెన్ మనం సాహిల్ రీజియన్ లో చూసాం, ఫ్రాన్స్ ని తరిమేశారు. కాబట్టి దానికి ఆఫ్రికాలో చైనాకు ప్రత్యామ్నాయం ఎవరు అంటే కనుక భారతదేశం ఈరోజు ఎదుగుతుంది. ఇప్పుడు కూడా మనం చైనాని ఛాలెంజ్ చేసే అంత ఎత్తులో అంత శక్తి మన దగ్గర అక్కడ లేదు. కానీ సెకండ్ ఆల్టర్నేటివ్ భారతదేశం ఈరోజు. మన ఎయిర్టెల్, అక్కడ ఎన్నో దేశాల్లో ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్. అలాగే మనం చాలా ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం. LNT కావచ్చు, మనకు అదానీస్ కావచ్చు, చాలా మంది ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అలాగే మనకు టాటాస్ అక్కడ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్లు పెట్టారు.
మన వెహికల్స్ అన్ని కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉన్నాయి. మహీంద్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మన స్కూటర్స్ కూడా అమ్ముతున్నాం. కాబట్టి ఈ రోజు ఆఫ్రికాలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాని సమర్థనగా మనకు జపాన్ వచ్చి నిలబడి, జపాన్ భారతదేశం ఇద్దరు కలిసి అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. జపానీస్ టెక్నాలజీ, భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ, ఈ రెండు కలిసి అక్కడ పనిచేస్తుంది. అందుకని చైనాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయం అంటే కనుక ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా చూస్తున్నాం మనం క్రమేపీ విత్డ్రా అవుతున్నారు. కాబట్టి చైనాకు కౌంటర్ ఇవ్వడం అనేది మన ఒక జపాన్ ఒకటే ఏం చేయలేదు, భారతదేశం కూడా అంత శక్తి లేదు. కాబట్టి ఇద్దరు కలిస్తే చైనాని కౌంటర్ చేయొచ్చు అన్నటువంటి నిర్ణయాలు ఈ విజిట్ లో కూడా మనం చూసాము. కో డెవలప్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, సప్లై చైన్ లాజిస్టిక్స్ లో ప్రత్యామ్నాయాలు కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ సంబంధించిన విషయం కావచ్చు, చాలా అంశాల్లో కోఆపరేట్ చేసుకోవడం అన్నది దానికి ప్రత్యామ్నాయంగా తీసుకురావడం. ఇంకా కీలకంగా చూస్తే క్వాడ్ ని కంప్లీట్ గా నీరు గార్చాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ క్వాడ్ అన్నది అది దాని పరిస్థితి ఏమవుతుందో పక్కన పెట్టేసి, క్వాడ్ ఎందుకు ఏర్పాటు చేయాలి అని షింజో ఆబే అనుకున్నారో అది మన ఇద్దరు దేశాలు కనీసం మన కలిసి కోఆపరేట్ చేసుకుందాం అన్న పరిస్థితికి ఈరోజు వచ్చాయి రెండు దేశాలు. కాబట్టి క్వాడ్ లో చేయవలసిన అంశాలన్నీ కూడా ఇప్పుడు జపాన్, భారతదేశం కలిసి చేస్తుంది. ఇన్ఫాక్ట్ మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎలా హ్యాక్ చేయాలనే టెక్నాలజీ జపాన్ దగ్గర చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఇండస్ట్రియల్ బేస్, ఇండస్ట్రియల్ కెపాసిటీ లేదు. ఎందుకు? డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదు వాళ్ళ దేశంలో. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే జపాన్, భారతదేశం ఇద్దరు కలిసి టైవాన్ ని సపోర్ట్ చేస్తారు. అఫీషియల్ గా మనం టైవాన్ రికగ్నైజ్ చేయలేదు, కానీ జపాన్ వయా జపాన్ మనం వాళ్ళు సమర్థిస్తాం. ఇన్ఫాక్ట్ టైవాన్ రీసెంట్ గా ఒప్పుకుంది కూడా. వాళ్ళ సబ్మరీన్ ప్రాజెక్ట్స్ లో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించింది. ఈరోజు జపాన్ దగ్గర సబ్మరీన్ టెక్నాలజీ గొప్పగా లేదు. డిఫెన్స్ టెక్నాలజీ అంటే చేయగలరా అంటే చేయగలరు, కానీ ఈ రోజు లేదు వాళ్ళ దగ్గర. భారతదేశం వాళ్ళని సమర్థించి టెక్నాలజీ సంపాదిస్తే జపాన్ ఆ మొత్తం ప్రాజెక్ట్ ముందుకు తీసుకుంది. కాబట్టి ఎన్నో అంశాలలో జపాన్, భారతదేశం ఈరోజు చైనాకు ధీటుగా నిలబడమే కాదు, అమెరికా విత్డ్రా అవుతుంటే కనుక దాని నుంచి, ఆ పరిస్థితి నుంచి ఈ రెండు దేశాలు కలిసి ఈ ఇండో పెసిఫిక్ రీజన్ కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, కలిసి కోఆపరేట్ చేసుకోవడం చాలా చాలా కీలకం. సాఫ్ట్ బ్యాంక్ ప్రపంచంలో 2వ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో పెట్టింది. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళ జపనీస్ బ్యాంక్ అది. అలాగే జపనీస్ ప్రభుత్వం చైనా నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ కంపెనీలందరికీ కూడా సబ్సిడీలు ఇస్తారు. అది జపాన్కి వస్తారా, వియట్నాంకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో పర్వాలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళందరూ కూడాను భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని ఎంకరేజ్ కూడా చేస్తారు. కాబట్టి ఈ యొక్క పార్ట్నర్షిప్ అన్నది ఇద్దరికి కూడా చాలా కీలకము. జపాన్కి అమెరికా నుంచి ఒక ఇన్సూరెన్స్ కావాలి, అమెరికా వాళ్ళ వైదొలిగితే కనుక భారతదేశం అన్నది వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కావాలి. భారతదేశానికి మనకు టెక్నాలజీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రెండు కావాలి మనకు. కాబట్టి ఈ ఇద్దరికి ఒక విధమైనటువంటి మ్యూచువల్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇద్దరు కూడా కలిసి చేసుకుంటే కనుక చాలా ఇద్దరు కూడా లాభపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విజిట్ ని ఆ దృష్టిలో చూడాలి. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వద్దాము. వెనిజులాలో చాలా దారుణమైన ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంపంలో చాలా మంది చనిపోయారు. ఆ విజువల్స్ కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో ఎక్కడ ఏదైనా సరే ఒక విపత్కర పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు భారతదేశం చాలా ఫస్ట్, అందరికంటే ముందుగా భారతదేశం రెస్పాండ్ అవుతుంది అని మళ్ళీ నిరూపించాం మనము. వెనిజులాకి మానవతా దృక్పథంతో మనము అనేక సహాయ కార్యక్రమాల్లో అక్కడ పాల్గొనడానికి మనం సిబ్బందిని పంపించాము. మనకు సంబంధించిన ముఖ్యంగా మెడికల్ ఎక్విప్మెంట్ పంపించాము, కొంత మెడిసిన్స్ పంపించాము, వాళ్ళకి ఆహారానికి సప్లైస్ కొన్ని చేసిన పరిస్థితి, రిలీఫ్ సప్లైస్ కూడా ఇచ్చాము. ఒకసారి అంటే ఈ వెనిజులా ఎర్త్ క్వేక్ అండ్ భారత్ చేసినటువంటి సాయము, వీటికి సంబంధించిన వివరాలు చెప్తారా? మనకు అమెరికా వాళ్ళ సైనిక శక్తి ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా 900 స్థావరాలు ఉన్నాయి, ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు యుద్ధాలు చేయొచ్చు అన్న విషయం సూపర్ పవర్ గా వాళ్ళని పరిగణిస్తున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడ విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఎక్కడ భూకంపాలు వచ్చినా మొదటి దేశం భారతదేశం అని కూడా మనం ఈ రోజు గుర్తించవలసిన పరిస్థితి. సిరియాలో కావచ్చు, మనకు ఈవెన్ టర్కీలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఎక్కడ ఎటువంటి మేజర్ విపత్కరమైన పరిస్థితి వచ్చినా భారతదేశం ముందర స్పందిస్తుంది. ఈరోజు వెనిజులాలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భూకంపానికి వాళ్ళకి సాయం చేయడానికి అని చెప్పేసి చాలా తక్కువ వ్యవధిలోనే మనం అక్కడ ఫీల్డ్ హాస్పిటల్ కట్టేసాం, గ్రౌండ్ లెవెల్లో హాస్పిటల్ తయారు చేసుకున్నాం. అలాగే వాళ్ళకు ఎటువంటి డాక్టర్లు మన దగ్గర ఈవెన్ డెంటిస్టులు వెళ్ళారు. అటు పడిన వాళ్ళకి పండ్లు విరిగిపోయి ఉంటాయి రాళ్ళు దీని బిల్డింగ్ కొలాప్స్ లో, కాబట్టి పండ్ల డాక్టర్లు, హార్ట్ సర్జన్స్, అఫ్ కోర్స్ ఆర్థోపెడిక్స్,
డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మన డాక్టర్స్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు అక్కడ ఫుల్లీ ఫంక్షనల్, అంటే ఆ దేశానికి కాకుండా బయట నుంచి వచ్చినటువంటి ఫుల్లీ ఫంక్షనల్ హాస్పిటల్ భారతదేశం తయారు చేయగలిగింది. అమెరికా ఇక్కడ ఉంది. వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఏదో కొంత చేశారు, కానీ వాళ్ళ వనరులు కావాలి, వాళ్ళ చమురు కావాలి, వాళ్ళ అధీనంలో ఉండాలి, వాళ్ళకి బానిసలుగా ఉండాలి, సామంతులుగా ఉండాలి. కానీ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం అమెరికా వాళ్ళు. కాబట్టి నిజంగా ఈ యొక్క సూపర్ పవర్ చేయవలసినటువంటి బాధ్యతలలో మీకు శక్తి కావాలన్నప్పుడు సహాయం కూడా చేయవలసినటువంటి బాధ్యత అన్నది ఈరోజు అమెరికా చేయట్లేదు, భారతదేశం చేస్తుంది. కాబట్టి రెండవ అంశంలో మనం ఒక పెద్ద శక్తిగా ఎదుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఆపన్న హస్తం అనేది భారతదేశం నుంచి వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళింది. ఎక్కడ వెళ్ళాం మరి? ఇండోనేషియా, మలేషియా సునామీలు వచ్చినప్పుడు కూడా మనమే వెళ్ళాం. ఫస్ట్ అక్కడంతా వెళ్ళి మన వాళ్ళు అక్కడ శవాలను తీసుకురావడం దగ్గర నుంచి తీసుకొచ్చి, అక్కడ రెస్క్యూ చేయడం దగ్గర నుంచి తీసుకొచ్చి, అవన్నీ కూడా అన్ని ఏ అంశంలో చూసినా కానీ భారతదేశం ఫస్ట్ రెస్పాండర్ గా కనిపిస్తుంది. దానికి మన కెపాసిటీ బిల్డింగ్ కూడా చేసుకున్నాం. మన దేశంలో విపత్కరమైన పరిస్థితులు వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి మన దగ్గర ఆల్రెడీ మనకు ఎన్డీఆర్ఎఫ్ లాంటివి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికి కావాల్సిన సఫిషియెంట్ సామాగ్రి పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ యాంగిల్ మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం ఈరోజు ప్రపంచంలో రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్, తర్వాత మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సూపర్ పవర్ గా ఎదిగాం మనం. ఈ రోజు నిజంగా మనల్ని ధీటుగా ఈవెన్ అమెరికా కూడా లేదు, అమెరికా కూడా అంత రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది. చైనా సరే వాళ్ళు తూతుమంత్రంగా వాళ్ళు కూడా ఏమో 4 ఫ్రీగా ఇస్తారు, కానీ ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఇంత సమర్థన ఇచ్చేటువంటి పెద్ద దేశం ఏంటంటే భారతదేశం. అందుకనే మనం నిజంగా గర్వించదగ్గటువంటి విషయం ఇది. మన శత్రు దేశమైనటువంటి టర్కీలో కూడా మనం వెళ్ళి సేవలు చేసి వచ్చాం. అయినా వాడుకు కృతజ్ఞత లేనటువంటి దేశం అది. సిరియా కూడా అంతే, అదే పరిస్థితి. మనకు మిత్రుడా శత్రువా చూడట్లేదు, మానవతా దృక్పథంలో మనం సాయం చేస్తాం. ఇన్ఫాక్ట్ గతంలో భూకంపాలు వచ్చినప్పుడు మనం పాకిస్తాన్ కూడా సాయం చేసాం. కానీ ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాము. అక్కడ మనం దాని గురించి కూడా చర్చిద్దాం. ఈరోజు పిఓజేకేలో జరుగుతున్న గొడవలు, వాళ్ళు భారతదేశం నుంచి సాయం తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ ఉన్నా కానీ కూడా ఎస్పెషలీ మానవతా దృక్పథంలో సహాయం అన్నది భారతదేశం తర్వాతే అన్నటువంటి ఒక సూపర్ పవర్ గా మనం ఎదిగాం. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశాలకు వెళ్దాం. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడదాం. పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఆ ఇష్యూని ప్రపంచవ్యాప్తం చేయడానికి అండ్ భారత్ చాలా దారుణంగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ భారతదేశము గూండాగర్దీ చేస్తోంది అన్నట్టుగా వాళ్ళు ప్రపంచం ముందు పోర్ట్రే చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ఇది సమస్యాత్మకమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డిప్లొమాటిక్ ఓవర్ డ్రైవ్ కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఒకటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఏదో జరిగింది ఇస్లామాబాద్ లోనే మొన్న. సో ఏంటి అసలు వాళ్ళు ఎలా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూని ఒక దౌత్యపరమైన అంశంగా అండ్ ప్రపంచం భారత్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఎలాంటి ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోంది ఒకటి. రెండోది, ఇదే సమయంలో సార్ 150 మంది సరే ప్రముఖుల పేరిట ఒక అటువైపు పాకిస్తాన్ అండ్ భారత్ కి సంబంధించినటువంటి కొంతమంది, అండ్ అఫ్ కోర్స్ భారత్ కి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయులు కావచ్చు కాక, కానీ వాళ్ళంతా పాకిస్తాన్ అనుకూల వ్యక్తులే, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. నాకైతే ఆ పేర్లు చదివితేనే అర్థమైపోయింది. సో వీళ్ళందరూ కలిసి లెటర్ కూడా రాశారు మోదీ గారికి అండ్ అట్ ది సేమ్ టైం షహబాజ్ షరీఫ్ కి రాసి, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొనాలి, శాంతి నెలకొనాలి, మీరిద్దరు మాట్లాడుకోవాలి, ద్వైపాక్షిక చర్చలు జరపాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ యాక్చువల్లీ మీరు కూడా ఒక కౌంటర్ లెటర్ కూడా ఒకటి డ్రాఫ్ట్ చేశారు, యాక్చువల్లీ దాన్ని పంపించాలని, అది కూడా చెప్పండి. సో ఓవరాల్ గా అసలు పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొంటున్నటువంటి డిప్లొమాటిక్ వార్ అండ్ దీన్ని తగ్గించే ఒక ప్రయత్నం, ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు భారతదేశం దగ్గర మనకు పాకిస్తాన్ కి వెళ్ళవలసిన జలాలని ఆపే కెపాసిటీ లేదు మన దగ్గర. గత 70-80 సంవత్సరాలుగా ఇండస్ వాటర్ ట్రీటీని మనం చాలా సీరియస్ గా గౌరవించాం కాబట్టి పాకిస్తాన్ పర్మిషన్ లేనిది మనం ఏం కట్టలేదు. కట్టేటువంటి డ్యాములు కూడా చాలా భయంతో దాని హైట్ తక్కువ కట్టుకోవడము, దాని సిల్టేషన్ వచ్చినా కానీ కూడా దాన్ని డీసిల్టేషన్ చేయకుండా, అంటే సిల్టేషన్ అంటే మనకు రాళ్ళు మట్టి వచ్చి చేరుతూ ఉంటుంది కదా, కొండ ప్రాంతం కదా అది. ఆ డ్యాముల్లో పూడుకుపోతున్నా కానీ వాటిని ఫ్లష్ చేసి దాన్ని పంపించకుండా సీల్ చేసి పెట్టింది అప్పటి నెహ్రూ ప్రభుత్వం, వెల్డింగ్ చేసి పెట్టేశారు. కాబట్టి ఆ గేట్లన్నీ కూడాను మోదీ గారు వచ్చాక ఈ సింధు జలాల ఒప్పందాన్ని మనం
సస్పెండ్ చేసిన తర్వాత, సస్పెండ్ కూడా అనడానికి వీలేదు, అబేయన్స్ అన్నాం మనం, అది పక్కన పెట్టిన తర్వాత అవి ఫ్లష్ చేయడం మొదలు పెట్టాం. కాబట్టి మన దగ్గర కెపాసిటీ లేదు ఫస్ట్, ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్కి వాళ్ళకు రావాల్సిన జలాల్లో ఎటువంటి కోత జరగట్లేదు, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరైనా మనం నీళ్ళని ఆపేసని, నేను చాలా ఛానల్స్ లో వెళ్ళి మాట్లాడాను దీని గురించి, వాళ్ళ యాంకర్లు అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే భారతదేశం ఒక చుక్క కూడా మనం పాకిస్తాన్కి ఇవ్వట్లేదు, ఆపేశాము అన్నటువంటి ఒక నేరేటివ్. ఇది పాకిస్తానీ నేరేటివ్, మన నేరేటివ్ కాదు. భారతదేశం మా జలాల్ని ఆపేసింది అన్నటువంటి పాకిస్తానీ నేరేటివ్ ని మనం ఎందుకు దాన్ని సత్యం కింద ఎందుకు భావిస్తున్నాం? కాబట్టి ఫస్ట్ ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాళ్ళ జలాలు ఆపట్లేదు. రెండు, మనకు ఆపాలన్నా మనకు ఆ కెపాసిటీ లేదు. ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసామంటే ఆ ఒప్పందాన్ని మనం సస్పెండ్ చేసాం. ఒప్పందం ప్రకారం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సింది, ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకోవట్లేదు. మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్ట్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం కడుతున్నాం. రెండు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన దగ్గర జలాలు అంటే వరదలు వచ్చినాయా, ఏం వస్తున్నాయి, నీటి యొక్క ప్రవాహం, దానికి కంప్లీట్ గా డేటా ఇస్తూ ఉండాలి. అది నిలిపివేసాం, ఆపేసాం. మనం ఇష్టం ఉంటే చెప్తాము, లేదంటే చెప్పం. గత వారం మనం ఏం చేసామంటే వాళ్ళ దౌత్య రాయబారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసులో మనం ఇన్ఫార్మ్ చేసాం. నార్మల్ గా ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం ఇండస్ వాటర్ కమిషన్ అని ఒకటి ఉంది, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇండస్ వాటర్ కమిషన్ కి మనం ఇన్ఫార్మ్ చేయాలి, వరదలు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు. ఎందుకు? అగ్రిమెంట్ సస్పెండ్ చేశాం కాబట్టి ద్వైపాక్షికంగా వాళ్ళ ఎంబసీకి మనం ఇన్ఫార్మ్ చేశాం. అది మానవతా దృక్పథంతో చేశాం. మేము నీళ్లు వదులుతున్నాము, మీకు వరదలు వస్తాయి చూసుకోండి అని మనం లాస్ట్ మినిట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. చేస్తామా చేయమా మన ఇష్టం. కాబట్టి అది మనం చేస్తున్నట్టుంది. నీళ్ళని ఆపేసాం. నీళ్ళని ఆపేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అని వాళ్ళు విజువల్స్, ఫొటోస్, వీడియోలు పెడుతున్నారు. కానీ ఇమ్మీడియట్ గా అది అయిపోయిన తర్వాత మొత్తం నీళ్ళని వదిలేసాం. రాళ్ళు, రప్ప, మట్టి దానిలో కింద చేరుకున్నదంతా వదిలేసాము. వదిలేసింది వాళ్ళు విజువల్స్ చూపించట్లేదు. అక్కడ వరదలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు మా నీళ్లు లేవు అంటూని వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టిన రోజే విపరీతంగా నీళ్లు వచ్చేవాళ్ళు. దాని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి ఇది పాకిస్తానీ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నట్టు అవుతుంది. మనకు చాలా క్లియర్ గా ఉండాలి, భారతదేశం వాళ్ళ నీళ్లు ఆపట్లేదు. కానీ ఎప్పుడు వదలాలి, ఎప్పుడు వదలకూడదు, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని వాడుకొని ఎప్పుడు వదలాలి, వదలకూడదు అనేది మనం నిర్ణయించాం. కీలకంగా చెనాబ్ నది అన్నది ఈరోజు చాలా డిస్ప్యూట్ లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 1960లో చేసినటువంటి ఒప్పందంలో మన దగ్గర హిమాలయాల్లో డ్యాములు కట్టి అక్కడ నీళ్ళని కొండల మీదుగా తీసుకొచ్చి మళ్ళీ వేరే జలాలతో కలిపేటువంటి అప్పటి మనకి ఇంజనీరింగ్ ఆ కెపాసిటీ లేదు మన దగ్గర. అందుకని అప్పుడు కొంత కాంప్రమైజ్ చేసినప్పుడు ఏం చేశారంటే వెస్టర్న్ రివర్స్ అనేవైతే అంటారో, మనకు సింధు నది జలాలు, తర్వాత మనకు వితస్తా నది జలాలు, తర్వాత చంద్రభాగా నది జలాలు, ఈ మూడు కూడా అంటే ఇండస్, ఝేలం, మనకు చెనాబ్, ఈ మూడు నదులు కూడాను పాకిస్తాన్ కి ఎక్కువ మోతాదులో ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఇచ్చేసాము. మిగతా ఏదైతే మనకు ఈస్టర్న్ రివర్స్ ఉన్నాయో, మనకు శతద్రు, మనకు తర్వాత మనకు బియాసు, తర్వాత మనకు రావి, అసక్ని అంటారు రావిని, ఈ మూడు జలాలు భారతదేశం పెట్టుకున్నాము. కానీ ఇక్కడ మనకు ప్లేన్స్ లో ఉన్నాయి కాబట్టి డ్యాములు కట్టుకున్నాము. మనకు బాక్రా నంగల్ కట్టుకున్నాము, చాలా కట్టుకున్నాము. ఇన్ఫాక్ట్ సట్లజ్ నీళ్ళు అయితే ఆల్మోస్ట్ మనం ఈ రోజు పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, మన రాజస్థాన్కి వెళ్ళిపోతుంది. మనకు శ్రీగంగానగరు, తర్వాత బికానేరు, ఆ ప్రాంతం అంతా కూడా, ఎడారి ప్రాంతం అంతా కూడా ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. నీళ్లను సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాం. ఈ రోజు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాకిస్తాన్ యూటిలైజ్ చేసుకోవట్లేదు, పాకిస్తాన్ డ్యాములు కట్టుకోలేదు. మనం ఇచ్చినటువంటి $22 మిలియన్, అప్పుడు $22 మిలియన్ అంటే ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1960లో $62 మిలియన్ పాకిస్తాన్కి మనం ఇచ్చాం ఈ ఒప్పందం ప్రకారం. ఎంత పనికిమాలిన ఒప్పందం చేసుకున్నామో అర్థం చేసుకోవచ్చు. మన పైసలతోటి కొన్ని కెనాలు కట్టుకున్నారు, మిగతా అంతా కూడాను మనకు వ్యతిరేకంగా అస్త్రాలు కొనుక్కున్నారు. మన పైసలతోటే మనకు వ్యతిరేకంగా వాళ్ళు తయారయ్యారు. సో ఈ రోజు పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే వాళ్ళ నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. వాళ్ళకి కావాల్సిన నీళ్లు మనం స్టోర్ చేయాలి, మన డ్యామ్లలో మనం స్టోర్ చేసి వాళ్ళు అడిగినప్పుడు మనం వదులుతూ ఉండాలి. ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం పరిస్థితి. దాని నుంచి బయటపడ్డాం. ఈ రోజు సడన్ గా వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మిగిలిపోయిన 2, 3 డ్యామ్లు ఏవైతే ఉన్నాయో, తర్బేలాను, ఇంకేవైతే వాళ్ళ డ్యామ్స్ ఉన్నాయో, ఈ డ్యామ్స్ అన్నింటిలో కూడాను వాళ్ళు సరిగా సిల్టేషన్ చేయలేదు, పర్మనెంట్ గా బుడికిపోయాయి అన్ని కూడా. ఇప్పుడు దాన్ని సిల్టేషన్ చేయాలంటే 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఆ డ్రెడ్జర్ తీసుకురావాలి, తీయాలి, ఆ గేట్ల నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు దాన్ని హ్యాపీగా భారతదేశం నీళ్ళు వస్తాయి కదా అని ఊరుకున్నారు. కాబట్టి ఈ రోజు స్టోరింగ్ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, విద్యుత్ సరఫరా చేసే కెపాసిటీ లేదు.
వాళ్ళ వాటర్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరుగుతుంది. వారానికి ఒక రోజు నీళ్లు వదిలేస్తారు. అక్కడ పంటలకు అవసరం ఉందా లేదా అనవసరం. రమారమి 60% నీళ్లు వేస్ట్ అవుతుంది. 36% మాత్రమే సింధు జలాలు వాళ్ళ పంటల్లో నిజంగా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ మిస్మేనేజ్మెంట్ ని భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎవడున్నారు? ఇస్లామాబాద్ లో జరిగింది. దాంట్లో ఒక చైనీస్ అనలిస్ట్ ని తీసుకొచ్చారు. అతను చైనీస్ ప్రభుత్వ రిప్రజెంటేటివ్ కూడా కాదు. అతను వాళ్ళతో ఐఎస్ఐ ఫండెడే అతను కూడా. అతను వచ్చేసి మీరు కనుక భారతదేశం కనుక మీ జలాలను ఆపేస్తే మేము బ్రహ్మపుత్రాన్ని ఆపేస్తామని బెదిరించాడు. సో మౌలికంగా అసలు జలాల గురించి అర్థమైన వాడు ఎవడు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. ఈవెన్ బ్రహ్మపుత్రాలు మనవాళ్ళు కూడా చాలా మంది, నన్ను కూడా చాలా మంది అన్ని టీవీ డిబేట్స్ అడిగారు, మరి బ్రహ్మపుత్రాన్ని ఆపేస్తే మన పరిస్థితి ఏంటి అని. 30% మాత్రమే ఈ రోజు మనకు టిబెట్ నుంచి వస్తున్నాయి నీళ్లు. మిగతా 70% మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్ లోనే బ్రహ్మపుత్ర నదికి నీళ్లు వస్తున్నాయి. 30% నీళ్లు ఏవైతే మనకు అక్కడి నుంచి టిబెట్ నుంచి వస్తున్నాయో అక్కడ పెద్ద డ్యామ్ కడుతున్నాడు చైనా. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ ఈ రోజు అక్కడ కట్టబోతున్నారు. కడితే కనుక చాలా మంది సైంటిస్ట్ చెప్తున్నారు 0.1 సెకండ్ భూమి యొక్క భ్రమణ అన్నది స్లో డౌన్ అవుతుంది, అది మెల్లిగా 0.1 సెకండ్ స్లో డౌన్ అవుతుంది అని చెప్తున్నారు. అంత పెద్ద డ్యామ్ కడుతున్నారు. సరే కట్టారు, నీళ్ళని ఆపుతారు. ఎంతవరకు ఆపగలరు మీరు? నీళ్ళు ఆగవు కదా, వస్తూనే ఉంటాయి కదా, ఎప్పుడో కూడా వదలకు తప్పదు కదా మీరు. కాబట్టి చైనా ఏమనుకుంటుందంటే దాన్ని అస్త్రంగా వాడుకుందాము, మనకు ఎప్పుడైతే వరదలు ఉన్నాయో అప్పుడు వదిలేస్తారు, ఇంకా వరదలు వచ్చి మనం బాధపడతాం, అలా దాన్ని అస్త్రంగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏం చేసాం? మనం అది గ్రేట్ బెండ్ అంటారు. బ్రహ్మపుత్ర అనేది మనం మ్యాప్ లో చూసామంటే అది వెస్ట్ నుంచి ఈస్ట్ కి పెడుతుంది, సడన్ గా సౌత్ కి డ్రాప్ అవుతుంది, స్ట్రైట్ గా మన అరుణాచల్ ప్రదేశ్ దిగుతుంది. దిగంగానే జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పెద్ద డ్యామ్ మనం కడుతున్నాం. కాబట్టి రేపటి రోజు చైనా మన మీద ఇటువంటి నీళ్లు అస్త్రంగా ప్రయోగించి వదిలేసినా తట్టుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం మనం. పాకిస్తాన్ ఎందుకు చేసుకోలేదు అది? కాబట్టి ఈరోజు నిజంగా జపాన్ మనల్ని దాని నీళ్ళని అస్త్రంగా వాడుకున్నా 30% మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది. మనకు వరదలతోటి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సఫర్ అయ్యేది, ఆ వరదలు తగ్గుతాయి. 2 మన డ్యామ్ మనం కట్టుకుంటున్నాం, 1 కాదు 2-3 ప్రాజెక్ట్స్ కడుతున్నాం. దాంట్లో ఈ నీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటాం. పాకిస్తాన్ ఎందుకు చేసుకోలేదు? వాళ్ళ ఫెయిల్యూర్ ని భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దీని గురించి దండోరా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు DGISPR రీసెంట్ గా 2-3 రోజుల క్రితం ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టారు. వాళ్ళ మీడియా, వాళ్ళ యూట్యూబర్స్ వీళ్ళందరినీ పిలిచి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి భారతదేశము అమానుషంగా ప్రవర్తిస్తోంది, వీళ్ళు మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళు వేలాది లక్షలాది మందిని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాక్షసులు అని చెప్పి మీరు చిత్రీకరించండి అని వాళ్ళు చెప్పారు. అందుకని ఈరోజు సడన్ గా వాళ్ళ మొత్తం మీడియాలో దీని గురించే చర్చ చూస్తున్నాము. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాటమ్ హౌస్ అని చెప్పేసి ఒక థింక్ ట్యాంక్ ఉంది, వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళతో రిపోర్ట్ తీసుకొచ్చారు. సో పాకిస్తాన్ ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని ముందు పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ యూరోప్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ కింద చూపిస్తారు. మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము, మా నీళ్ళని ఆపితే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాం, మా రెడ్ లైన్ అది. కాబట్టి మీరు న్యూక్లియర్ యుద్ధం వద్దు అనుకుంటే ముందర భారతదేశాన్ని తల వంచండి అని చెప్తున్నారు. పాకిస్తాన్ లో మౌలికంగా ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు మనం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి కనుక పూర్తయినాయంటే వాళ్ళ గేమ్ అయిపోయింది. ఈ రోజు భారతదేశాన్ని ఆపాలి. ఈ రోజు భారతదేశాన్ని ఆపకపోతే 5-6 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇంకా పాకిస్తాన్ మనం ఏం చేసినా కానీ ఇంకా పాకిస్తాన్ యొక్క లీవర్స్ పోయినాయి, ఇంకా దాంతో వాళ్ళు జీవించవలసిందే. ఈ రోజు భారతదేశాన్ని ఆపితే కనుక మనకు కెపాసిటీ బిల్డ్ అవ్వకపోతే కనుక ఇలాగే గతంలో జరిగినట్టు కొనసాగుతుంది. అందుకని ఈ రోజు మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఇరాన్ ఒప్పందం కొలిక్కి వచ్చిందంటే కనుక అమెరికా మన మీద పడబోతోంది. ఎందుకంటే అమెరికాను వాడుకుంటుంది మనకు పాకిస్తాన్. నీకు ఇరాన్ తోటి ఒప్పందం చేయించి మధ్యవర్తిని చేసినందుకు ప్రతిఫలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సింధు జలాలకు సంబంధించి మళ్ళీ రెస్టోర్ చేయండి, ఆపేయండి వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నేరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మనకు కొంత షార్టేజెస్, మనకు వీక్నెస్లు ఉన్నాయి. మనం అగ్రెసివ్ గా మనం కూడా స్టార్ట్ చేయవలసింది, అన్ఫార్చునేట్గా చేయట్లేదు. ఏదో మన స్పోక్స్ పర్సన్
సింధు జలాలను మేము అబెయిన్స్ లో పెట్టాము, దాంట్లో మార్పు లేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం. అది లాభం లేదు. మనం కూడా ప్రపంచవ్యాప్తంగా అవుట్ రీచ్ పెట్టాలి. వాళ్ళకి తెలియదు, అవును కదా భారతదేశం నీళ్లు ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. నీళ్లు ఆపట్లేదు అని మనం చెప్పట్లేదు ఎక్కడ ప్రపంచంలో. పైపెచ్చు ఇది ఏకపక్షంగా ఉంది. 80% నీళ్లు వాళ్ళకి ఇస్తున్నారు, 20% మాకు వస్తున్నాయి. ఈ అంశాలు అంటే భారతీయ పర్స్పెక్టివ్ ప్రపంచంలో చెప్పట్లేదు. అది చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. మన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, అన్ఫార్చునేట్ గా నెరేటివ్ యుద్ధంలో మనం ఎప్పుడు వెనకపడి ఉన్నాం. దీనికి అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ప్లస్ మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కూడా మనం ఎక్స్పోజ్ చేయగలం. వాళ్ళు న్యూక్లియర్ థ్రెట్ అనేది ఏది ఇస్తున్నారో అది కూడా మనం వాళ్ళ అంతర్గతమైన విషయాలని ఎక్స్పోజ్ చేయాలి. ఆ దేశంలో అంతర్గతంగా మనకు బలుచీలు, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పిఓజేకే, ఈ ప్రాంతంలో అంతా ఎటువంటి అస్థిర వాతావరణం ఉందో మనం చూస్తున్నాం. కరాచీలో బాంబ్ అటాక్లు, దాని నుంచి దారి మళ్లించి ప్రజల యొక్క ధోరణి మళ్లించడానికి కోసం అని చెప్పి బాహ్య శత్రువు కింద మనం చిత్రీకరిస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అండి. అందుకని మన ప్రేక్షకులు, మన ప్రజలు, భారతీయులు ఈ ట్రాప్ లో పడకూడదు. అది జింగోయిజం వచ్చేస్తుంది. మోదీ గారు చూడు వాళ్ళ నీళ్లను ఆపేశారు, ఒక్క నీటి గుట్ట కూడా వెళ్ళట్లేదు అంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక ఎక్స్ట్రీమ్ నారేటివ్స్ లో మనం వెళ్ళకూడదు. అటువంటి చేయట్లేదు. ఇది కనుక మనం అన్నామంటే పాకిస్తాన్ గేమ్ లో మనం భాగస్వాములం అవుతాం. అటువంటి గేమ్ లో మనం అటువంటి పనులు చేయట్లేదు. ఇన్ఫాక్ట్ మనం కట్టబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఇండస్ వాటర్ ట్రీటీలో దాని ప్రకారం మన వాటాకి ఎంత నీళ్లు మనకు ఉండాలో మన దగ్గర దానికి సంబంధించిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. 10 ఏళ్లలో మన 20% 100% మనం యూటిలైజ్ చేసుకుంటాం. అది చాలు పాకిస్తాన్కి. వాళ్ళ వాటా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలోనే ఈరోజు వాళ్ళ రాష్ట్రాల మధ్యలో గొడవలు ఉన్నాయి. సింధుకి నీళ్లు రావట్లేదు, అసలు సముద్రంలోకి నీళ్లు పెట్టలేదు. సింధు రాష్ట్రం పేరు, ఆ స్టేట్ పేరే సింధ్. సింధులో సింధు నీళ్లు లేవు. దారుణమైన పరిస్థితి ఈరోజు. సముద్రంలోకి సింధు జలాలు వెళ్ళట్లేదు. పంజాబీలు దాన్ని ఆపేసుకుంటున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం చోలిస్తాన్ అన్నటువంటి డెజర్ట్, మన రాజస్థాన్కి ఆవుల వైపు ఉన్నటువంటి డెజర్ట్, అక్కడ కెనాల్స్ కట్టి వీళ్ళ జనరల్స్ వీళ్ళందరూ కూడాను ఆర్మీ ఆఫీసర్లు కెనాల్స్ కట్టుకొని అక్కడ కమర్షియల్ ఫార్మింగ్ చేసుకుందాం అనుకున్నారు. అది చేసి ఉంటే కనుక సింధు రాష్ట్రం అంతా కూడా, వాళ్ళ స్టేట్ అంతా కూడాను మొత్తం బీడు వారిపోయింది. బిలావల్ భుట్టో జర్దారీ, ఆసిఫ్ అలీ జర్దారీ ఇద్దరు దీన్ని చాలా కష్టం మీద ఆపగలిగారు. వాళ్ళు ఆపకుండా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ కరాచీకి వెళ్తే వాళ్ళకి బతకని వారు ప్రజలు. అటువంటి పరిస్థితి. వాళ్ళ పంజాబ్ సింధు మధ్యలో గొడవలు ఉన్నాయి. వాళ్ళ స్టోరీ కెపాసిటీ బిల్డ్ అవ్వలేదు, మన మీద పడి ఏడుస్తున్నారు. కానీ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ ట్రాప్ లో పడకూడదు. వాళ్ళ నెరేటివ్ ని మనం తిప్పికొట్టగలం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పిఓజేకేలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి, నిరసనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇంకొక మహాధర్నా కూడా అక్కడ జరగబోతోంది. ఒక పెద్ద మ్యాసివ్ ప్రొటెస్ట్ ఏదో నిర్వహించబోతున్నారు. సో పిఓజేకే నిరసనలకు సంబంధించిన వివరాలు ఏంటి? అండ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ భారత సాయం కోరుతామని ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మా చేతుల్లో ఆయుధాలని పెట్టిందే పాకిస్తాన్ ఆర్మీ, ఇవాళ మమ్మల్ని టెర్రరిస్టులు అంటారా అని చెప్పేసి పాకిస్తాన్ మీద విమర్శిస్తున్న సందర్భం ఉంది. ఒకసారి పిఓజేకే నిరసనలకు సంబంధించిన అప్డేట్స్ చెప్తారా? అండ్ ఇంకోటి, జివానీ అటాక్, బిఎల్ఏ చేసినటువంటి అటాక్ సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. ఓవరాల్ గా పాకిస్తాన్ చుట్టూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఒక ఎంత ఎస్టాబ్లిష్మెంట్ పట్ల వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి కోసం భారత్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఒకసారి వివరాలు చెప్తారా సార్? అంటే పిఓజేకేలో ఈరోజు ఎస్పెషల్లీ రావ్లా కోర్టులో జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా వాళ్ళ శక్తి పెరుగుతూనే ఉంది. రమారమి 1,00,000 మంది వచ్చారు. మొదట్లో 20-30 మంది వచ్చారు. 20-30 వేల మంది వచ్చారు అక్కడ నిరసన ధర్నాలకు. ఈరోజు 1,00,000 మంది పైచీలకు అక్కడ నిలబడున్నారు. అంటే అక్కడ ఉన్న జనాభానే తక్కువ. ఉన్న జనాభా ఆల్మోస్ట్ అందరూ కూడా ఈరోజు వీధుల్లో వచ్చేసారు. స్త్రీలు, పిల్లలు, మహిళలు, తర్వాత వృద్ధులు, కర్రలు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఈరోజు వీధుల్లోకి వచ్చారు. వాళ్ళ మీద కాల్పులు జరిపి ఎన్నో 100 మందిని చంపుతున్నారు. ఇంతకాలము గత 80 ఏళ్లుగా భారత వ్యతిరేకత, హిందూ హేట్రెడ్ తో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మీర్పూరీలను ఎవరైతే అంటారో వాళ్ళు ఎవ్వరు కూడా కాశ్మీరీలు కాదు. మనం గతంలో కూడా చర్చించుకున్నాం దీన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీర్పూరీలు. ఆ మీర్పూరీలందరూ కూడాను మనకు లండన్ లో, మనకు యూరోప్ లో, అమెరికాలో భారతీయ మన ఎంబసీల ఎదురుగా వాళ్ళు వచ్చి ధర్నాలు చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఎంబసీ దగ్గర వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు.
ఈ రోజు ఆదివారం మనకు ఈ రోజు లండన్ లో కూడా చూడబోతున్నాం. లండన్ లో పాకిస్తానీ ఎంబసీని వాళ్ళు ముట్టడి చేయబోతున్నారు. వాళ్ళందరూ మీర్పూరి. గతంలో మనకు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ జెండా తీసుకొని భారత రాయబారి ఆఫీసుల ఎదురుగా వచ్చే ధర్నాలు చేసేటువంటి వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా ధర్నా ఒక్కసారి చేసినందుకే వీళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్తోంది పాకిస్తానీ ప్రభుత్వం. అంటే ఇంతకాలం 70-80 ఏళ్లుగా వాళ్ళతో మీరు పని చేయించుకున్నది ఈరోజు సడన్ గా వాళ్ళు మీరు టెర్రరిస్టులు అయిపోయారు. ఖ్వాజా ఆసిఫ్ అంటాడు వీళ్ళు ఎవరు కశ్మీరీలు కాదు అంటున్నాడు. మరి 80 ఏళ్లుగా వీళ్ళు కశ్మీరీలు అని చెప్పావు కదా నువ్వు. సడన్ గా ఈరోజు కశ్మీరీలు కాదంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? సరే ఆయన చెప్పింది కరెక్టే, కశ్మీరీలు కాదు వీళ్ళు ఎవరు కూడా. కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ వేళ్ల మీద లెక్కెట్టచ్చు. ఎప్పుడో వాళ్ళ కబాయిలీలు వచ్చి పఠాన్లు వచ్చి బారాముల్లా ఇదంతా ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు పొరపాటునట్టు ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత ఒక 0.1% కశ్మీరీలు ఉన్నారు అక్కడ. కానీ 99.9% వీళ్ళు ఎవరు కశ్మీరీలు కాదు. వీళ్ళందరూ సరాయికి, బురుష్కి, హిండ్కో, తర్వాత మనకు డోగ్రీ, ఈ భాషలు, పంజాబీ, ఈ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళే అక్కడ ఉన్నారు. ఇంకా గిల్గిట్ బాల్తిస్తాన్ లో మన గిల్గిటి, బాల్తి, ఇంకా చాలా భాషలు ఉన్నాయి అక్కడ. వాఖీ, ఇటువంటి చాలా భాషలు ఉన్నాయి. కశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కానీ కశ్మీర్ అని చెప్పి ఇంతకాలం మీరు రాజకీయం చేసి సడన్ గా వాళ్ళందరూ టెర్రరిస్టులు అంటున్నారు. 50,000 మంది 60,000 మంది రా ఏజెంట్లు అంటున్నారు. రా పేరుతో చేస్తున్నారంట. అంటే మీరు ఎంత నపుంసకులో అర్థం చేసుకోవచ్చు. 60,000 మంది ఈ రోజు రా ఏజెంట్లని భారతదేశం అక్కడ పంపించగలిగిందంటే మీరు ఐఎస్ఐ ఏం చేస్తుంది మరి ఇంతకాలం? సో ఇది ఒక ప్రతిదీ వాళ్ళ దగ్గర చీమ చెడుకుమన్నా భారతదేశం చేస్తుంది అన్న నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ విపరీతమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అక్కడ. చిన్న పిల్లలకి పాలు లేవు ఈరోజు. మనం వీడియో చూస్తున్నాం, చిన్న పిల్లలు అసీం మునీర్ని, షేబా షెరీని అడుగుతూ నాకు పాలు ఇవ్వట్లేదు, మా అమ్మ నీళ్ళు వేసిస్తోంది, కనీసం మా పాలను వదిలిపెట్టండి అని చిన్నపిల్లలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ సోకాల్డ్ పాకిస్తాన్ సమర్థించినటువంటి వాళ్లే కదా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదం చేసినటువంటి వాళ్లే కదా. ఈ రోజు వాళ్ళ నేతృత్వమే చెప్తోంది, పిఓజేలో ఉన్న నేతృత్వం చెప్తోంది, మాకు మీరు గన్నులు ఇచ్చారు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని, మమ్మల్ని మీరు టెర్రరిస్టులు అంటున్నారా అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా మొత్తం వీళ్ళ పాకిస్తానీ అజెండాని ఎక్స్పోజ్ చేస్తున్నారు. పైపెచ్చి వాళ్ళ నేతృత్వం ఏమంటే అఫ్ కోర్స్ ఈ రోజు భారతదేశంలో విలీనం అవుతాము అని చెప్పేటువంటి పరిస్థితి లేదు అక్కడ. చేస్తే కనుక ఇమ్మీడియట్ గా భారతీయ ఏజెంట్స్ అని చెప్పి వాళ్ళని కాలుస్తారు, వేరే విధిగా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆజాదీ అని అంటారు. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, మేము భారతదేశంతో మేము వాణిజ్యం చేసుకుంటాం. కార్గిల్ దారి ఓపెన్ చేయండి, మనకు పూంచు, తర్వాత మనకు మేంధర్, ఏవే ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేయండి, మేము వాళ్ళ దగ్గర నుంచి మాకు కావాల్సిన సాధువులు తెచ్చుకుంటాము, మీరు మాకేం ఇవ్వక్కర్లేదు అంటున్నారు. ఆహారం నిలిపేశారు, వాళ్ళకు మందులు నిలిపేశారు, ఇంటర్నెట్ కట్ చేశారు. విపరీతమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రపంచంలో ఎవరికి పట్టట్లేదు. అఫ్ కోర్స్ అమెరికా సమర్థంలో ఈరోజు అసిమినుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఎవరు పట్టించుకోరు. పైపెచ్చి మనకి ఈ యొక్క దౌర్భాగ్యమైన నెరేటివ్ ఏంటంటే, ఈ లెఫ్టిస్ట్ అండ్ ఇస్లామిక్ వీళ్ళిద్దరు శక్తులు కలిసి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న దేశాల్లోనే వీళ్ళ ధర్నాలన్నీ చేస్తారు. ఇస్లాం ఉన్నటువంటి దేశంలో ఇద్దరు ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకుంటే వీళ్ళేం పట్టించుకోరు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ముస్లింసే, వీళ్ళు ముస్లింసే, కాబట్టి ఎవరికి పట్టలేదు. అదే ఒక యహూదీనో ఒక హిందువో అయితే కనుక వీళ్ళు రెచ్చిపోయి ఉండేవాడు. సో ఈ యొక్క హిపోక్రసీ మనం అర్థం చేసుకోవాలి. చాలా దారుణమైన పరిస్థితి పిఓజేకేలో. భారతదేశం ఇంకా స్పందించవలసింది. మనం బహుశా చాలా దాన్ని తూతుమంత్రంగా వదిలేసాం దాన్ని. ఒకటి, మనం కనుక ఎక్కువ స్పందిస్తే కనుక భారతదేశమే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి వాళ్ళని ఇంకా హింసిస్తారేమో అన్నదంటే ఒక యాంగిల్ తప్పకుండా ఉంది. కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేసి యునైటెడ్ నేషన్స్ లో మనం ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్లకు దాటి ఇంకా కొంత చేయవలసిన ఆవశ్యకత మనకు ఉంది. అవుట్ రీచ్ మనం ఇంకా చేయాలి. యూరోప్ లోను వీళ్ళని ఎక్స్పోజ్ వీళ్ళ మొత్తం నేరేటివ్ని ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మనకు చాలా ఉన్నది. అది మనం కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాలని నేను భావిస్తున్నాను. ఎనీవే చూద్దాం, ఈ రాబోయే 2-3 రోజుల్లో ఇంకా ఎటువంటి దాష్టికాలు అక్కడ చేస్తుందో పాకిస్తాన్ ప్రభుత్వం, దాన్ని బట్టి మరి భారత ప్రభుత్వం ఫైనల్ గా ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి. సరే, ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ జివానీలో చేసినటువంటి అటాక్, ఈ అటాక్ సంబంధించిన వివరాలు చెప్తారా? వాళ్ళ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ క్యాంప్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు 30 మంది దాకా సెక్యూరిటీ పర్సనల్ చనిపోయినట్టుగా సమాచారం. ఇరాన్ బార్డర్ లో ఉండే ప్రాంతం కదా సార్ ఇది, ఎగ్జాక్ట్ గా ఇది గ్వాదర్ డిస్ట్రిక్ట్స్ కు వస్తుందంట. సో ఏంటి అసలు ఈ దాడి ఏంటి, దీని వివరాలు ఏంటి చెప్తారా? కరెక్ట్, జివానీ అన్న ప్రాంతం అది కూడా మనకు బలూచిస్తాన్ లో ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ జివానీ సముద్రం నుంచి మనం
ఇరానియన్ బోట్స్ అవి కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ బార్డర్, లిటరల్ గా బార్డర్ దగ్గరే ఉంది. లాస్ట్ మేజర్ సిటీ అండ్ మేజర్ టౌన్ అని చెప్పచ్చు, సిటీ కాదు టౌన్, జివానీ లో ఈ దాడి జరిగింది. ఇది అక్కడ వీళ్ళ పాకిస్తానీ ఆర్మీ, వీళ్ళ కోస్ట్ గార్డు, వీళ్ళకి సంబంధించినటువంటి అక్కడ స్థావరం ఒకటి ఉంది. చాలా కాలంగా బిఎల్ఏ దాన్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అన్ఫార్చునేట్ వీళ్ళు ఏం చేయలేకపోయారు. చాలా పటిష్టమైన దుర్భేద్యంగా వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో మేజర్ గా అటాక్ జరగలేదు. మనకు గ్వాదర్లో జరిగినాయి, తర్వాత ఇతరత్ర మనకు బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగినాయి కానీ దాడులు, ఇంక్లూడింగ్ వాళ్ళ జాఫర్ ఎక్స్ప్రెస్ ని కిడ్నాప్ చేయడం చాలా జరిగినాయి, కానీ జివానీలో పెద్దగా జరగలేదు. మొట్టమొదటిసారి ఈ ఆత్మాహుతి దాడి మనకు మాజీద్ బ్రిగేడ్, బిఎల్ఏలో ఒక కమాండ్, మనకు ఎలాగైతే మనకు మార్కోస్ ఉంటారో, మనకు మరైన్ కమాండోస్, ఇలా మనకు అంటే మనకు ఘాతక్ ప్లటూన్, ఎలీట్ కమాండోస్ ఉంటారో, అలాగే బిఎల్ఏలో ఒక ఎలీట్ ఫోర్స్ ఒకటి తయారు చేసుకున్నారు. దాని పేరు మజీద్ బ్రిగేడ్ అంటారు. ఆ మజీద్ బ్రిగేడ్ ఇచ్చేసారు, ఆ విజువల్స్ ని రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు బహుశా డ్రోన్ ఫుటేజో మరి ఎక్కడి నుంచి తీసారో ఆ వీడియో రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ఏమంటోంది, 3 చనిపోయారు అంటారు, 6 మంది టెర్రరిస్టులు మేము చంపామని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వీడియో వాళ్ళు ఎక్స్పోజ్ చేసి దాన్ని మాటికి బయట తీసుకొచ్చేసరికి పాకిస్తాన్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఆ వీడియో చూడొచ్చు మనం. ఆ వీడియోలో మొత్తం ఆ స్థావరం మొత్తం లేచిపోయింది, ఏమీ బతకలేదు. కాబట్టి ఒక్క మనిషి కూడా బతికేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు చనిపోగానే మళ్ళీ ఫతే బ్రిగేడ్ అని వెళ్ళి ఇంకోటి ఉంది. వాళ్ళు వెళ్ళి దాంట్లో బతికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, క్షతగాత్రులై బతికి కొంచెం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని చంపేశారు వీళ్ళు. కాబట్టి 30 పైచిలకు, కనీసం 30 చనిపోయారు. అంతకంటే ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. ఎందుకంటే ఆ మొత్తం ఆ డెబ్రీని తీయాలి, తీసిన తర్వాత లోపల ఇంకెన్ని శవాలు బయటకు వస్తాయో తెలియదు మనకి. దెబ్బతిన్న వాళ్ళు కూడా బతికేటువంటి సూచనలు లేవు. కనీసం అంటే 100 పైచిలకు చాలా మంది తీవ్రంగా గాయపడ్డటువంటి వాళ్ళందరూ కూడాను బతికేటువంటి సూచనలు లేవు అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ సంఖ్య చాలా చాలా పెద్ద సంఖ్య. టీటీపీ కరాచీలో దాడి చేసినందుకు దాని ప్రతీకారంగా వెళ్ళి వీళ్ళు ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు చేసి రాగలిగారు. ఇప్పుడు బలూచిస్తాన్ అటాక్ చేసిన దానికి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఎలా వెళ్తారు? బలూచీలు 100% ఇక్కడే ఉన్నారు కదా. కనీసం టీటీపీ అయితే తాలిబాన్తో ఏదో కనెక్షన్ ఉందని మీరు ఏదో అనగలరు, కానీ బలూచీలు బలూచిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా టీటీపీతో సంబంధం లేదు, వాళ్ళకు మనకు ఆఫ్ఘాన్ తాలిబాన్తో సంబంధం లేదు. ఎక్కడ వెళ్తారు, ఎవరి మీద దాడులు చేస్తారు? కాబట్టి ఆ నెరేటివ్ అనేది ఆ దేశంలో వాళ్ళ మీద దాడి చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి చూడు మేము చాలా గొప్ప ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు బలూచిస్తాన్ లో జరిగినటువంటి దాడికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకునే ఆప్షనే లేదు, వాళ్ళది ఎక్స్పోజ్ అయిపోయింది ఈరోజు. కానీ DGISPR ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళ మీడియాలో ఎక్కడ కూడా దీనికి కవరేజ్ లేదు. ఆ వీడియో చూపించడం కానీ, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆఫ్ కోర్స్ ఎలాగో బ్లాక్ చేసేస్తారు. ఈవెన్ వాళ్ళ యూట్యూబర్స్ కూడా, సో కాల్డ్ నజం సేఠి కానీ, మనకు కమర్ చీమా కానీ, సాజిద్ తరార్ కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని నోరు ఉంచుకున్నారు, ఏం మాట్లాడతారు. చూడ అటాక్ హువా హై 2-3 లోగ్ మరే అంటే యాజ్ ఇఫ్ ఇట్స్ రొటీన్ అటాక్ కింద చూపించే ప్రయత్నం చేస్తారు. ఇంత పెద్ద అటాక్ ని వాళ్ళు నీరు గార్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పైపొచ్చి ఇండస్ వాటర్ మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళ దేశంలో జరిగిన అటాక్స్ గురించి వాళ్ళు అంటే వాళ్ళ అవమానాన్ని వాళ్ళు దాచిపెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ప్రజల నుంచి. కానీ బలూచిస్తాన్ వాళ్ళు చేయి జారిపోతుంది. టీటీపీ ఎక్కడ ఒక ఖైబర్ పఖ్తూన్ఖో కాదు, వాళ్ళు క్వెట్టాలో అటాక్ చేస్తున్నారు, వాళ్ళు కరాచీలో అటాక్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత రీచ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకు ఖైబర్ పఖ్తూన్ఖో నుంచి కరాచీకి వచ్చి, కరాచీలో వాళ్ళు రేంజర్స్ ఆఫీస్ మీద ఆత్మాహుతి దాడి చేసి వాళ్ళని చంపగలిగారంటే టీటీపీకి బిఎల్ఏ తోటి సంబంధం లేని వాళ్ళు రాలేరు. ఇంత కోఆర్డినేషన్ జరుగుతుంటే మరి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తోంది? అసీముడేమో తన ఆస్తి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ క్రిప్టో కరెన్సీలు, అమెరికాతో లావాదేవీలు చేసుకుంటున్నాడు, కానీ దేశం తగలబడుతోంది, కానీ వీళ్ళకేం పట్టట్లేదు. అది పాకిస్తాన్ లో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సరిగ్గా ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల్లోకి వెళదాము. ఇందులో యూకే ప్రభుత్వము యూట్యూబ్ ని కంట్రోల్ చేయడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఇది యూట్యూబ్ ఆల్గారిథమ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కంటెంట్ నే పంపించే విధంగా సెట్ చేయాలనేది యూకే ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. సో నిజంగా చెప్పాలంటే హిపోక్రసీ హైట్స్కి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే చెప్తారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అవి ఇవి మాట్లాడతారు. సో వీళ్ళు ఇప్పుడు లాస్ట్కి యూట్యూబ్
బేసికల్లీ యూట్యూబే ప్రపంచవ్యాప్తంగా ఒక నేరేటివ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా జాతీయవాదుల నేరేటివ్స్ ని ఎప్పుడూ కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ మన వ్యూవర్షిప్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఆ యూట్యూబ్ ని ఆల్గరిథం ని కూడా కంట్రోల్ చేయాలని యూకే ప్రభుత్వం అనుకుంటుంది. ఎంత హిపోక్రసీ ఇది, ఒకసారి వివరాలు చెప్తారా? కరెక్ట్. ఇదేదో మన చైనా నుంచి ఆర్డర్ వచ్చిందనో లేదా రష్యా నుంచి వచ్చిందంటనో అర్థం చేసుకోవచ్చు. లేదా మనకు డిక్టేటర్షిప్స్ ఉన్నవి, డెమోక్రసీ లేనటువంటి ప్రభుత్వాలు ఏదో గల్ఫ్ లో, వెస్ట్ ఏషియాలోనో అక్కడేవో జరిగినాయి, లేదా ఆఫ్రికాలో దేశాలు ఏవో చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. సో కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి టేకేదారులు అని చెప్పుకుని ఓల్డెస్ట్ డెమోక్రసీ మాదే, ఎప్పుడో మ్యాగ్నా కార్టాలో మేము మానవ హక్కులు, వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడినటువంటి సంస్కృతి మాది అని చెప్పుకునేటువంటి యూకేలో ఈ రోజు ప్రజలచే నిర్ణయించవలసినటువంటి అల్గోరిథమ్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసే దిశగా వీళ్ళు తయారయ్యారంటే ఎంత హిపోక్రసీని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పే నీతులన్నీ కూడాను ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించడానికి, కానీ వాళ్ళకి కాదు అది. కాబట్టి ఈ రోజు యూట్యూబ్ లో వాళ్ళ మాట వినిపించేటువంటి, వాళ్ళ నేరేటివ్ ని వినిపించేటువంటి వాటికి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. వాళ్ళు దేని అప్రూవ్ చేశారో అప్రూవ్ చేసిన వాటి అల్గోరిథమ్స్ లో వాటికి మాత్రమే పెద్దపీట వేయాలి. ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాటి అన్నిటి కూడాను కంప్లీట్ గా ఆ అల్గోరిథమ్స్ లో కింద విడిపోతాయి. కాబట్టి ప్రేక్షకులు ఎవరు చూడలేరు. అంటే ప్రజలని కంట్రోల్ చేయడం అన్నది డెమోక్రసీ పేరిట ఈ యొక్క మానవ హక్కుల గురించి, వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడేటువంటి ఈ యొక్క హిపోక్రాట్స్ చేస్తున్నారు. సో ఏదో రష్యాని తిట్టి రష్యాలో అక్కడ మొత్తం వాక్ స్వాతంత్రం లేదు, చైనాలో వాక్ స్వాతంత్రం లేదు అన్నట్టు వాళ్ళు మీ దేశంలో ఏముంది అసలు? అది భారతదేశం మీద పడేడుస్తారు. మోదీ వచ్చాక అక్కడ వాక్ స్వాతంత్రం పోయింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోయింది, అసలు జర్నలిస్ట్ ఎవరు సురక్షితంగా లేరు. మనం చూసాం అక్కడ యూరోప్ లో మోదీ గారు పర్యటిస్తుంటే ఒక అమ్మాయి వచ్చేసి ఫ్రీయెస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్, మా జర్నలిజం కంటే ఫ్రీ ఇక్కడ లేదు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు యూరోప్స్. అటువంటిది ఈ రోజు మీరు ఎంత ఫ్రీ ఉన్నారో చూస్తున్నారు. మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడొచ్చు మా యూరోప్ లో. కాబట్టి ఈ హిపోక్రసీ అన్నది మనకు అందుకని ఈ సెక్షన్ పెట్టుకుని దానికోసం పెట్టుకున్నాం. మన మీద నైతికమైనటువంటి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి వాళ్ళ అద్దంలో వాళ్ళ మొహం చూసుకున్నారంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అన్ఫార్చునేట్ మన ప్రేక్షకులందరూ కూడా, మన ప్రజలు కూడా వాళ్ళు మన మీద ఏదో కనుక ఇటువంటి లెక్చర్లు ఇస్తే, మారల్ లెక్చర్ ఇస్తే కనుక మనకున్నటువంటి పొలిటికల్ విభేదాల వల్ల మోదీ గారు ఒక రాక్షసుడి కింద చిత్రీకరించడము, ఏదో ఫ్యాసిజం కింద చిత్రీకరించడం, ఆర్ఎస్ఎస్ అంటే ఒక హిట్లర్ కింద చిత్రీకరించడం, ఇటువంటి చెత్త చేస్తున్నారు. కానీ యాక్చువల్ గా ఈ లెక్చర్లు ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ వాక్ స్వతంత్రాన్ని ఎలా కాల రాస్తున్నారో చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకెంత స్వేచ్ఛ ఉందో. ఇక్కడ మోదీ గారిని పొద్దున బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి తిట్టేటువంటి ఛానల్స్ వాళ్ళకి ఈ రోజు కూడా స్వేచ్ఛగానే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ నేరేటివ్ రన్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఎవరిని కూడా ప్రభుత్వం ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆ యూకే కంపేర్ చేసి చూస్తే కనుక మన దేశంలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం చాలా ఎక్కువ. నిజంగా డెమోక్రసీ అనేది మన దేశంలో ఉంది, ఆ దేశంలో లేదు. వాళ్ళ హిపోక్రసీ తప్ప ఇంకేం లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఇది కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాము. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి సిటిజన్ విజిలాంటే అనే ఒక సినిమా, దాన్ని జర్మనీ ఇప్పుడు బ్యాన్ చేసింది. ఏంటి స్టోరీ అంతా కూడా, ట్రైలర్ అదంతా చూస్తే కూడా అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని బేసికల్లీ మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి, యూరోప్ లో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, లేకపోతే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్, వీటికి సంబంధించి ఒకరిని చంపే ఒక కథాంశంతో తీసినటువంటి సినిమా. సరే, ఈ సిటిజన్ విజిలాంటే గురించి మీరు వివరాలు చెప్పండి. దీన్ని ఎలాన్ మస్క్ జర్మనీ బ్యాన్ చేసిన వెంటనే ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో డైరెక్ట్ మొత్తం సినిమా మొత్తం పెట్టేశాడు, తర్వాత తీసేసాడు అనుకో తర్వాత అది. బట్ ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒక సినిమాని వ్యతిరేకించే పరిస్థితి, నిషేధించే పరిస్థితి ఎందుకు వచ్చింది యూరోప్ లో? జర్మనీ అఫీషియల్ గా నిషేధించలేదు, కానీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అదే అంతే. అంటే మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఏదో అడల్ట్ అనో లేకపోతే యూనివర్సల్ అనో యుఏ ప్లస్ అనో ఏవో ఉంటాయి కదా ఈ సర్టిఫికేట్ లో. సర్టిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని జర్మనీ థియేటర్స్ లో ప్లే చేయడానికి వీల్లేదు. అంతే, అలా చేశారు. బ్యాన్ చేస్తున్నామని చెప్పలేదు, సర్టిఫికేషన్ ఇవ్వలేదు. సో ఎనీవే, ఏ రాయితో కొడితే ఏంటి, తలబాగడానికి ఏదైనా పర్లేదు. సో అది చేశారు. ఈ విజిలాంటే సినిమాలు గతంలో రాలేదా? మనకు స్పైడర్ మ్యాన్ ఏంటి, మనకు సూపర్ మ్యాన్ ఏంటి,
ఫ్యాంటమ్ సినిమాలు ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు? అలాగే మనకు ఎన్నో బాలీవుడ్ సినిమాలు, మనకు హాలీవుడ్ సినిమాలు ఎన్నో వచ్చినాయి. మనకి విజిలాంటి అంటే మనకు ఫర్ ఇన్స్టెన్స్ డై హార్ట్ సినిమాలు తీసుకున్నాము, బ్రూస్ విల్స్, ఇవన్నీ కూడా ఏంటి అసలు? వాళ్ళ అమ్మాయిల్ని అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ సినిమాలు ఎన్నో వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని పీడించినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎలిమినేట్ చేయడం, వాళ్ళని చంపేయడం, ఇటువంటివి ఎన్నో చిత్రాలు వచ్చినాయి. ఈ రోజు ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, అది మైగ్రెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఇది చాలా వాళ్ళ వీళ్ళ యొక్క లెఫ్టిస్ట్ ప్రభుత్వాల నెరేటివ్ భిన్నంగా ఉంది కాబట్టి దీన్ని ఈరోజు బ్యాన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ సినిమా ఎలా ఉన్నది అన్నది మెరిట్ నిజంగా ఆ చర్చ వేరే అయితే కనుక, ఆ అంశం బయటికి తీసుకొస్తేనే భయపడుతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకు? ఇటువంటి చర్యలే వాళ్ళ దేశంలో ఈ సినిమా ప్రేరణతోటి మైగ్రెంట్స్ మీద ఎవరు దాడి చేస్తారో అన్న భయం వీళ్ళకి. అంటే మైగ్రెంట్స్ వీళ్ళని చంపడము, వీళ్ళ పిల్లల్ని రేప్ చేయడము, వీళ్ళని ట్రైన్స్ లో తగలబెట్టడము, తలలు నరకడము, ఈ వీడియోస్ అన్ని ఇన్ని వచ్చినా కానీ కూడా వృద్ధులు బయట నడుస్తుంటే వాళ్ళని తన్ని వాళ్ళ దగ్గర దోచుకోవడము, ఇటువంటి అకృత్యాలు చేస్తున్నా కానీ కూడా అది పర్వాలేదు ప్రభుత్వం. కానీ మళ్ళీ సమాజం తిరగబడి వాళ్ళ మీద ఏమైనా చేస్తే కనుక అది చాలా పెద్ద నేరం. సో అది అందుకని ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూడొచ్చు. ఈ సిటిజన్ విజిలాంటే సినిమాలో మనకు కీలకంగా వైరల్ అయినటువంటి చాలా పెద్ద సినిమా అది. దీన్ని బ్యాన్ చేసినందుకు, జర్మనీ దీన్ని నిలిపేసినందుకు ఎలాన్ మస్క్ మొత్తం సినిమాని అతను ట్విట్టర్లో పెట్టాడు, మన ఎక్స్ లో పెట్టేశాడు. కానీ 48 గంటల తర్వాత దాన్ని తీసేశాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు థియేటర్స్ లో వాళ్ళకి వచ్చే ఆదాయం పడిపోతుంది కాబట్టి దాన్ని తీసేశాడు అతను. బట్ అంటే ఈ యూరోపియన్ హిపోక్రసీని, వీళ్ళ యొక్క పరిస్థితిని ఎక్స్పోజ్ చేస్తూ ఎలాన్ మస్క్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. బట్ ఎనీవే, దీంట్లో మనకు వైరల్ అయినటువంటి క్లిప్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక కథనం ఏంటంటే, స్టోరీలో 13 ఏళ్ల అమ్మాయిని ఒక 6-7 మంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఎస్పెషల్లీ ముస్లిం ఇమిగ్రెంట్స్, ఆఫ్రికా నుంచి, నార్త్ ఆఫ్రికా నుంచి, సిరియా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తారు, గ్యాంగ్ రేప్ చేస్తారు. గ్యాంగ్ రేప్ చేస్తే వాళ్ళని జడ్జి వదిలేస్తారు. ట్రొమాటిక్ అసిమిలేషన్ ఇంటగ్రేషన్ అని ఒక పేరు పెట్టి వదిలేస్తారు. అంటే వాళ్ళు వచ్చిన కల్చర్ వేరే, ఇక్కడ వచ్చిన కల్చర్ వేరే. ఇక్కడ అమ్మాయిలు ఇటువంటి బట్టలు వేసుకుంటే వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా వాళ్ళకు సమయం ఇవ్వాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మారాలి, కాబట్టి నేను వదిలేస్తాడు జడ్జి. సో సిటిజన్ విజిలాంటీ అన్నటువంటి వ్యక్తి అమెరికన్, యూరోప్ లో ఈ పరిస్థితులన్నీ చూసి, ఈ అరాచకాన్ని చూసి అతను చట్టం తన చేతిలోకి తీసుకొని ఆ జడ్జిని కూడా చంపేస్తాడు. జడ్జిని చంపేది ఆ సీన్ లో ఉండదు కానీ చంపానని చెప్తాడు అక్కడ. అలాగే ఈ ఎవరైతే రేపిస్ట్ ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళతోటి చర్చ మొదలు పెడతాడు. చర్చ మొదలు పెట్టిలో అందరినీ ఎక్స్పోజ్ చేస్తాడు. ఆ రేప్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు రేప్ చేసామంటే, అమ్మాయి కావాలనుకుందని మేము అనుకున్నాము అంటాడు. అప్పుడు గ్రాఫిక్ గా డిస్క్రైబ్ చేస్తాడు, అమ్మాయిని మీరు ఇట్లా ఇంత ఫోర్స్ఫుల్ గా అతన్ని చేసి మీరు రేప్ చేశారు, మరి అది అమ్మాయి కోరుకుందని ఎలా అంటున్నావు నువ్వు? అలాగే తండ్రిని అడుగుతాడు, ఇదేనా నువ్వు నీ పిల్లలకి నేర్పించే విలువలు అంటే కనుక, నేను ఖురాన్ ప్రకారం, ఇస్లాం ప్రకారం నేను నేర్పించాను కాబట్టి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత చెల్లెల్ని అడుగుతాడు, అక్కని అడుగుతాడు, నువ్వేంటి నీ పోస్టులలో దీన్ని సమర్థిస్తూ పోస్ట్ చేసావు అంటే, అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ శరీరాన్ని చూపించుకుంటూ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తప్పు అంటున్నా నేను అంటే. అటువంటిప్పుడు ఈ దేశానికి ఎందుకు వచ్చారు మీరు? వీళ్ళ బట్టల గురించి కామెంట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఈ దేశానికి ఎందుకు వచ్చారు మీరు? కాబట్టి అంటే నేను అప్లోడ్ డిలీట్ చేస్తాను అంటే, వాళ్ళ సంస్కృతి వీళ్ళ సంస్కృతి ఎంత భిన్నంగా ఉందో, వీళ్ళు ఎటువంటి అరాచకం సృష్టిస్తున్నారో ఆ కాన్వర్జేషన్ ఫుల్ గా ఎక్స్పోజ్ చేస్తాడు. ఆ అబ్బాయిని ఫోన్ చేయించి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని నమ్మంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత అందరినీ చంపేస్తాడు, కంప్లీట్ గా చంపేస్తాడు. చంపేసిన తర్వాత అతని ఫేస్ మాస్క్ చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. దాంట్లో ఆ అమ్మాయికి భరోసా ఇస్తాడు, నీకు జరిగినటువంటి అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకున్నాను, జస్టిస్ న్యాయం చేశాను అని చెప్తాడు. అంటే అమ్మాయి తండ్రి చేపట్టుకొని సంతోషిస్తుంది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఒక విజిలాంటీ చేస్తున్నాడు అన్నటువంటి ఒక నెరేటివ్. మన దేశంలో ఇటువంటి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళని ముందర సమర్థించి వాళ్ళని తీసుకొచ్చింది ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని కప్పిపుచ్చి వాళ్ళు ఏమి చేయట్లేదు, వాళ్ళని వదిలేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయింది. కాబట్టి ఎవరో దీని మీద కౌంటర్ చేయాలి అన్నటువంటి నెరేటివ్. అంటే అటువంటి విజిలెన్స్ లేరు ఇప్పుడు, యూరోప్ లో లేదు. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ సినిమా చెప్తుంది. అటువంటి పరిస్థితులు రావాలి అని చెప్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి ఒక సమస్యకు వాళ్ళ కాల్పనికంగా ఒక సొల్యూషన్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి యూరోప్ ఎంత కొలాప్స్ అవుతుందో ఈ సినిమా చూపిస్తుంది.
దారుణాతి పరిస్థితి. గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి మనం గతసారి చర్చించాం. మనం మొత్తం యూరోప్ ఇదే పరిస్థితి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క అరాచకాన్ని ఆ ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అందామా, ఇంక్లూజివ్నెస్ అందామా, ఈ లెఫ్టిస్ట్ చెత్త భావజాలంతో మొత్తం నాశనం చేస్తున్నారు. లెఫ్టిస్ట్ ఇస్లామిక్ ఈ యొక్క కూటమి వల్ల యూరోప్ ఈరోజు సర్వనాశనం అవుతుంది. ఇన్ఫాక్ట్ మనకు దీంట్లో వరల్డ్ కప్ లో ఈజిప్ట్ తర్వాత ఇరాన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మేమ్స్ అన్ని కూడాను సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నాయంటే ద లాస్ట్ రిమైనింగ్ ఇస్లామిక్ కంట్రీ ఇస్ ఇంగ్లాండ్ అని రాసుకుంటున్నారు. వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ. కాబట్టి యూరోప్ యొక్క పతనం మనం చూస్తున్నాం. అన్ఫార్చునేట్ ఏంటంటే అక్కడ ఏం జరిగినా దాని రిఫ్లెక్షన్ మన దేశంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు, పాలిటిక్స్ ఎంత దారుణంగా ఇక్కడ ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ వీళ్ళందరూ ఎలా చేశారో దాన్ని కూడా మనం మరవరాదు. అక్కడ వాళ్ళు ఎలా పతనం చెందుతున్నారో దాన్ని చూసి మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే మన దేశం కూడా అదే పరిస్థితిలో వెళ్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, చాలా విషయాలు అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా అందించేటువంటి చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 253వ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.